ఎస్పెషల్లీ న్యూ పీపుల్ కోసం. న్యూ పీపుల్ అంటే మన యొక్క అద్భుతమైన ఆపర్చునిటీని వాళ్ళకి తెలియజేసే ప్రోగ్రామ్. వాళ్ళు అంటే మనకి బాగా కావాల్సిన వాళ్ళు, మన క్లోజ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, మన ఫ్రెండ్స్, మన రిలేషన్స్, మన నైబర్స్ ఎవరైనా కావచ్చు. వాళ్ళకి మన దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన అవకాశాన్ని పరిచయం చేసే ప్రోగ్రామ్. సో దానికోసం మీరందరూ మీ క్లోజ్ ఫ్రెండ్స్, రిలేషన్స్ అందరినీ ఇన్వైట్ చేసుకున్నారు. దానికి చాలా సంతోషం. సో ఒకరు లాగిన్ అవుతున్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కి కూడా వెల్కమ్ చేస్తూ ఈరోజు సెషన్ లో 3 పార్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 3 పార్ట్స్ ఉంటాయి. మన ఆపర్చునిటీ అంతా కూడా ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమబుల్ గూడ్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమబుల్ గూడ్స్ అంటే మనకి మొన్న కరోనా వచ్చింది. సో కరోనాలో చాలా మందికి చాలా విషయాలలో రియలైజేషన్ కలిగింది. సో ఆ రియలైజేషన్ ఏంటి అంటే, కరోనా టైంలో కూడా కొంతమంది బాగా సంపాదించారు. వాళ్ళందరూ కూడా ఆ సంపాదన దేని మీద బేస్ అయి ఉంది అంటే, ఫస్ట్ ప్రయారిటీ ఎఫ్ఎంసీజీ మీద, నెక్స్ట్ మెడికల్. ఈ 2 కేటగిరీస్ కంపల్సరీ డైలీ యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కరోనా టైంలో కూడా మనకి మంచిగా జరిగిన సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఆ రెండే. సో అటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఈరోజు మనం షేర్ చేయబోతున్నాం. అయితే బిఫోర్ షేరింగ్ ద సెషన్ ఏంటంటే, నా గురించి కూడా నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతానండి. ఈలోపు మన గెస్ట్లు అందరూ కూడా ఇంకా ఒకరు లాగిన్ అవుతున్నారు కాబట్టి. సో నా పేరు ఎం శ్రీనివాసరావు అండి. నేను బేసికల్గా కాలేజీలో ఫ్యాకల్టీగా కామర్స్ డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా ఒక 10 years పాటు వర్క్ చేయడం జరిగిందండి. సో దాని తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీస్కి కూడా మేనేజర్గా ఒక 3 కంపెనీస్కి వర్క్ చేశాను. దాని తర్వాత చాలా మార్కెటింగ్ కంపెనీస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అని కరోనా తర్వాత నుంచి మనకు అలవాటు అయింది. కానీ అంతకు ముందంతా పార్ట్ టైం అనే వర్డ్ చాలా ఎక్కువగా ఉండేది. అలా పార్ట్ టైం ఆపర్చునిటీస్ నేను చాలా వరకు చేశాను, చాలా వరకు చూశాను. ఇది నా లిటిల్ బిట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో అయితే ఈ రోజు సెషన్లో పార్ట్స్ ఏముంటాయండి అంటే, ఫస్ట్ వన్ ఒక 20 minutes పాటు నేను ఈ ఆపర్చునిటీలో మెయిన్ బేసిక్ పాయింట్స్ ఏంటి అన్నది నేను మీతో షేర్ చేసుకుంటానండి. సో దాని తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అని చెప్పాను కదా, అవి ఎంతవరకు క్వాలిటీ ఉన్నాయి, ఎంతవరకు ఎఫర్ట్ చేసే విధంగా ఉన్నాయి అనేది డెమోస్ రూపంలో ఒక 2 or 3 ప్రొడక్ట్స్ మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ సెషన్ ఏంటంటే, ఈ ఆపర్చునిటీ ఎవరికైనా అసలు ఉపయోగపడిందా, ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని ఎవరైనా ఏమైనా సంపాదించుకుంటున్నారా అన్నది, ఎవరైతే ఆల్రెడీ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళల్లో కొంతమందితో నేను మీతో ఈరోజు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది ఈరోజు ఓవరాల్గా సెషన్ అనమాట. ఈ 3 parts-ని మీరు మనస్ఫూర్తిగా వినగలిగితే, అబ్జర్వ్ చేయగలిగితే, ఈ ఆపర్చునిటీ ద్వారా మీకు చాలా బాగా, మీకు మీ ఫ్యామిలీకి కూడా ఒక మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకునే అవకాశం అనమాట. ఇది మిస్ కాకుండా ప్రతి ఒక్క పాయింట్ని మీరు ఫోకస్డ్గా వినగలిగితే, అర్థం చేసుకోగలిగితే, ఈరోజు మీరు లాగిన్ అయిన డేట్ మీరు 100% గుర్తుపెట్టుకోవచ్చండి. ఇప్పుడు గెస్ట్లు ఎవరైతే ఉన్నారో మీతోనే నేను ఎస్పెషల్లీ మాట్లాడతానండి. ఇప్పటి వరకు నేను మాట్లాడిన మాటల్లో మీకు ఒక పాయింట్ అనిపించవచ్చు, ఓకే సార్ అవన్నీ బాగానే ఉన్నాయి, ముందు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే మాకు ఇది రియల్గా ఉపయోగపడుతుందా లేదా, మేము ఇది రియల్గా వర్కౌట్ చేసుకోగలుగుతామా లేదా అనేది మీకు అనిపించి ఉండొచ్చు. సో డెఫినెట్గా మీరు అనుకున్నది 100% రైట్ అండి, నేను షేర్ చేస్తాను. అయితే నా వాయిస్ కొద్దిగా పరిచయం అయితే మీరు వినే వాళ్ళకి ఫస్ట్ టైం వాయిస్ ఎప్పుడు కూడా వినబడమే జరుగుతుంది, కానీ మైండ్లో అర్థం కావాలి అంటే కొద్దిగా జర్నీ చేయాలి. అందుకే నేను నా వాయిస్ మీకు ఒక 5 minutes పాటు పరిచయం చేయడం జరిగింది. ఎనీహౌ, ఇంకా వితౌట్ వేస్ట్ ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైం అండి, మనం సెషన్లోకి వెళ్దాము. అయితే ఈ సెషన్లో మీరు ఈ స్లైడ్స్ అన్ని చూసి వినేటప్పుడు ఒక 2 important points మీరు మైండ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకటి, ఈ ఆపర్చునిటీ మీరు టేకప్ చేయడం వలన మీకు ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నది నేను ఎలాగా చెప్తాను. బట్ మీరు అర్థం చేసుకొని ఆలోచించాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ ఆపర్చునిటీ మీరు టేకప్ చేస్తే మీకు ఎటువంటి లాస్ కానీ రిస్క్ కానీ అనిపిస్తుందా లేదా, మీకు దీనివల్ల ఏమైనా ఇబ్బంది వస్తుందా అనిపిస్తుందా, ఇది మాత్రమే చెక్ చేయండి. ఎందుకంటే మీకు లాసు రిస్క్ ఏమీ లేదనిపించింది అనుకోండి, ఇంకా వితౌట్ ఎనీ డిస్కషన్ అనమాట మీరు జర్నీ స్టార్ట్ చేయొచ్చు. ఓకేనండి.
సో ఎందుకంటే ఎంత మంచిగా ఉందని మేము చెప్పినా అల్టిమేట్ గా డెసిషన్ తీసుకోవాల్సింది మీరే కాబట్టి, సో వినాల్సింది అర్థం చేసుకోవాల్సింది కూడా మీరే ఫ్రెండ్స్. కాబట్టి మీరందరూ వింటారని నమ్ముతూ మనస్ఫూర్తిగా మీరు ఆ కోఆపరేషన్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తూ నేను సెషన్ ని స్టార్ట్ చేస్తాను. ఈ స్లైడ్స్ ఎక్కువ ఏమీ ఉండవు, మీరు పెద్దగా ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ అవుట్లైన్స్ వినండి బ్రీఫ్ గా. అయితే వినేటప్పుడు మాత్రం ఇది మీరు చేయగలుగుతారా లేదా అన్నది మాత్రం మీరు డౌట్ పడద్దండి. ఎందుకు డౌట్ పడద్దండి అంటే ఇది మీరు ఒక్కరు చేసే వర్క్ అయితే కాదండి, అందరూ కలిసి చేసుకునే వర్క్ అన్నమాట. కాబట్టి మీరేమీ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, అందరం కలిసి చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మీరు గెస్ట్లు కాబట్టి మీ టైం ఎక్కువ తీసుకోకుండా మెయిన్ మీరు డెసిషన్ కి ఉపయోగపడే పాయింట్సే నేను షేర్ చేస్తాను. ఇప్పుడు మిమ్మల్ని మేము ఇన్వైట్ చేసిన దాని పర్పస్ ఏంటి అంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అండి. దేని మీద బేస్ అయి ఉంది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సొసైటీలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అని చాలా ఉన్నాయి, బట్ అది అందరికీ సూటబుల్ అవుతుందా లేదా అన్నదే చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు మన ఆపర్చునిటీ అందరికీ సూటబుల్ అవుతుందండి. సో ఎందుకు అందరికీ సూటబుల్ అవుతుంది అంటే ఇది దేని మీద బేస్ అయిందో మీరు ఆలోచించండి. ఈ బేస్ దేని మీద ఉంది అంటే ఎఫ్ఎంసీజీ మీద ఉంది, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమబుల్ గూడ్స్ అన్నమాట. అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమబుల్ గూడ్స్ తెలుగులో నిత్యము వాడే వస్తువులు అంటారు, నిత్యావసర వస్తువులు అంటారు. ఇవి అందరూ వాడతారు, మీరు నేను అందరం కూడా. అయితే మనందరం కూడా యూజ్ చేసే ఆ వస్తువుల్ని మనం ఏం చేస్తున్నామండి అంటే షాపింగ్ చేసుకోవడం ద్వారా ఆ వస్తువుల్ని మనం తీసుకొని వాడుకుంటున్నాం. అంటే కీ పాయింట్ ఏంటంటే షాపింగ్. షాపింగ్ చేసే అలవాటు ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఉంది, ఇది మీరు ఫస్ట్ ఆలోచించి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అవునండి, షాపింగ్ చేసే అలవాటు అందరికీ ఉంది. సో ఏం చేయాలి మేము అంటే ఈ షాపింగ్ ని బేస్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. సో ఇక్కడ మీరు నెక్స్ట్ స్లైడ్ లో చూస్తే జనరల్ గా వర్క్ చేస్తే మనీ వస్తుంది అంటారు. ఎస్, అందరికీ తెలుసు అది. బట్ ఇక్కడ ఏంటి అంటే వర్క్ అంతా కూడా దేని మీద బేస్ అయి ఉంది అంటే షాపింగ్ మీద బేస్ అయి ఉంది. చాలా మంది అనుకుంటారండి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసరికి మేము అసలు ఏ వర్క్ చేయాలండి అని అనుకుంటారు. కొంతమంది ఏమో టైపింగ్ వర్క్ చేయాలా, కొంతమంది ఏమో సిస్టమ్ లో ఇంకొకటి ఏమైనా తయారు చేయాలా, లేకపోతే ఇంకోటి చేయాలా, ఇంకోటి ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. ఇక్కడ మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదండి. ఇక్కడ వర్క్ అంతా కూడా షాపింగ్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. అంటే వర్క్ ఈక్వల్ టు షాపింగ్. మీరు ఎంత ఎక్కువ వర్క్ చేశారన్నది దేని మీద బేస్ అయి ఉంటది అంటే మీకు ఎంత ఎక్కువ షాపింగ్ జరిగితే అంత ఎక్కువ వర్క్ జరిగినట్టు అనమాట. అయితే షాపింగ్ అంటున్నారు, ఇక్కడ కొంపతీసి నేను ఏమైనా ప్రొడక్ట్లు అన్ని కొనుక్కొని నేను అందరికీ ప్రొడక్ట్లు అమ్మాలా అండి, ప్రొడక్ట్లు ఉంటాయి అన్నారు అని అనుకొని మీరు కంగారు పడకండి. అందుకనే నేను చెప్పినంత వరకు కొద్దిగా వెయిట్ చేయండి, మీరు ఏమీ మైండ్ లో తీసుకోవద్దు. వర్క్ ఈక్వల్ టు షాపింగ్ అంటే మీరు ఏమని అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నానంటే అచ్చా ఇక్కడ వర్క్ అంటే షాపింగ్ అన్నమాట. ఓకే, సో మరి షాపింగ్ జరుగుతున్న ప్రతిసారి ఈ ఆపర్చునిటీ ద్వారా మనీ వస్తుంది. జనరల్ గా మనకు తెలుసు ఏంటి, వర్క్ ఈక్వల్ టు మనీ, వర్క్ చేస్తే మనీ వస్తుందని. బట్ ఇక్కడ వర్క్ దేంతో కంపేర్ చేసాము, వర్క్ ఈక్వల్ టు షాపింగ్. అంటే షాపింగ్ జరిగితే మనకు మనీ వస్తుంది అనమాట. జనరల్ గా ఇప్పటి వరకు షాపింగ్ అంటే మన పాకెట్ లోంచి అమౌంట్ వెళ్ళిపోవడమే కానీ మనకి మనీ రావడం ఏంటండి, ఇది కొత్తగా ఏదో ఉన్నట్టుంది అని అనిపిస్తుంది అనమాట. అయితే ఎంత అద్భుతమైన ఆపర్చునిటీని డిజైన్ చేసినటువంటి కంపెనీ గురించి మాట్లాడుకుందాం అండి ఒక 2-3 నిమిషాలు. కంపెనీ నేమ్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ అండి. కంపెనీ యొక్క డీటెయిల్స్ లోకి వెళ్తే చాలా చాలా వండర్ఫుల్ విషయం ఏంటి అంటే ఈ కంపెనీ ఇండియన్ కంపెనీ. సో ఇండియన్ కంపెనీ, అది కూడా ఎప్పటి నుంచి ఉందో తెలుసా అండి, 2007 నుంచి ఉంది. ఇప్పటికి 18 years కంప్లీట్ అయింది. అయితే కంపెనీలో ఉండే బేసిక్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ కంపెనీలో ఎవరైనా సరే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే ఏ అమౌంట్ ఎవరికి పే చేయనక్కర్లేదు. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అంటే మనీ ఇన్వాల్వ్మెంట్ లేదంటే అంటే మనం మనీ పే చేయట్లేదు ఎవరికి అంటే మనం హ్యాపీ అనమాట, దానివల్ల మనకి ఎటువంటి లాసు లేదు. అయితే ఈ వర్క్ చేయడానికి మీ దగ్గర ఉన్న టైంని బట్టి మీరు డైలీ ఒక 2 to 3 hours అయినా దీనికోసం టైం స్పెండ్ చేస్తే చాలండి. నేను అంతకన్నా ఎక్కువ చేస్తానండి అవ్వదా అంటే చేసుకోవచ్చు. మినిమం ఒక 2 to 3 hours అయినా టైం స్పెండ్ చేస్తే ఇక్కడ పని జరిగిపోతుంది. ఏం పని చేయాలండి ఇంతకీను అంటే యూస్ అండ్ రిఫర్. ఏం యూజ్ చేయాలి, ఏం రిఫర్ చేయాలి అంటే ఇందాకే మనం అనుకున్నాం ఇక్కడ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవడము, మీకు ఉపయోగపడతాయని మీకు అనిపిస్తే బయట షాపింగ్ చేసే బదులు ఇక్కడ చేసుకోవడం. ఎలా చేయాలండి అవన్నీ మనం నేర్చుకుందాం. మనం షాపింగ్ చేసే అలవాటు ఉంది,
ఆ షాపింగ్ కాస్త ఇక్కడ చేయమంటున్నాం. అంటే మీరు అది కూడా ఎప్పుడు చేయాలి? మీకు నచ్చితేనే. ఓకేనండి, రైట్. ఇక్కడ ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఉంది. ఆ ఆపర్చునిటీ కూడా ఏంటో చూద్దాం. అది మీకు నచ్చితే మీకు బాగా ఉపయోగించుకోండి. మీకు బాగుంది అనిపిస్తే మీకు బాగా కావాల్సిన వాళ్ళకి రెఫర్ చేయండి. రెఫర్, నాట్ ఏ సేల్. బాగా చెప్పారండి. కంపెనీని ఎవరు స్టార్ట్ చేశారు? అశోక్ భాటియా గారు అండ్ సత్యం భాటియా గారు, ఫాదర్ అండ్ సన్ అన్నమాట. చాలా మంచి విజన్ తో స్టార్ట్ చేశారండి. కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చేసి లుధియానా అనే ప్లేస్, పంజాబ్ స్టేట్ నుంచి ఆపరేటింగ్ జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఫ్యాక్టరీ అన్ని కూడా హరిద్వార్ లో ఉన్నాయండి. మనకి గవర్నమెంట్ నుంచి రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే వస్తాయో అవి తూచా తప్పకుండా, అంటే యాజ్ ఇట్ ఈజ్ గా మనం ఆ రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తామండి. అంటే మన కంపెనీ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఫర్ దట్ కంపెనీకి ఐడిఎస్ఏ లో మెంబర్షిప్ ఉంది, అదే విధంగా ఫిక్కీలో కూడా మెంబర్షిప్ ఉంది. ఈ మెంబర్షిప్స్ ఎవరు పడితే వాళ్ళకి, ఏ కంపెనీ పడితే ఆ కంపెనీకి ఉండవు ఫ్రెండ్స్. ఇది మీరు గమనించాలి. మన కంపెనీకి మెంబర్షిప్స్ ఉన్నాయంటే మనము సేఫ్ అన్నమాట. సరేనండి, ఇప్పుడు మమ్మల్ని పిలిచారు కదా, మేము ఇంతకీ ఆపర్చునిటీకి సూటబుల్ లేనా అంటే 100% సూటబుల్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ఎందుకు సూటబుల్ అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారండి అంటే, ఈ ఆపర్చునిటీలో మనం చేయాల్సిన పని, ఇప్పటి వరకు చేస్తున్నటువంటి షాపింగ్ మీరు ఎక్కడైతే చేస్తారో, కిరాణా షాప్ లో చేస్తారా, లేకపోతే సూపర్ మార్కెట్ లో చేస్తారా, లేకపోతే ఒక మాల్లో చేస్తారా, మీ ఇష్టం. ఎక్కడైనా సరే చేస్తున్నాం కదండి. ఆ చేసే షాపింగ్ అంతా కూడా మన ఐఎంసీలో చేస్తే చాలు. సో ఇలాగా మనము షాపింగ్ ని చేంజ్ చేసుకోవడం ద్వారా మన లైఫ్ లో ఒక అద్భుతాన్ని ఈ ఆపర్చునిటీ ద్వారా చూడొచ్చు. కాబట్టి చేంజ్ ద షాప్, చేంజ్ ది లైఫ్. సో మనం షాపును మార్చడం ద్వారా లైఫ్ లో కొద్దిగా మార్పులు జరగచ్చు అన్నది మా ఉద్దేశం అండి. ఎందుకండి అంటే చాలా మందికి అలా మార్పులు జరిగినాయి కాబట్టి. సో ఇప్పటి వరకు మేము షాపింగ్ చేస్తున్నాము, జరగలేదు మార్పులు, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? సో ఈ స్లైడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూస్తున్న గెస్ట్లలో మేబీ కొంతమందికి ఈ స్లైడ్ గురించి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. కాబట్టి నేను చెప్తున్నానండి, ఇప్పటి వరకు ఎందుకు షాపింగ్ ద్వారా మనం ఏ బెనిఫిట్లు పొందట్లేదండి అంటే, మిడిల్ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. మరి ఇక్కడ ఎందుకు ఉంటుందండి అంటే, మిడిల్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ ఉండదు. సో డైరెక్ట్ గా కంపెనీ తయారు చేసి మనకు సప్లై చేస్తుంది. ఆ మిడిల్ పీపుల్ తీసుకునే బెనిఫిట్ అంతా మనం తీసుకోవచ్చు. ఏ విధంగా అంటే, డిస్కౌంట్ రూపంలో అండ్ ఇన్కమ్ రూపంలో. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. డిస్కౌంట్ రూపంలో మనం కొంత తీసుకోవచ్చు, అదే విధంగా ఇన్కమ్ రూపంలో కొంత తీసుకోవచ్చు. ఈ సొసైటీలో ఉండే మనందరిలో ఒక అద్భుతమైన విషయం ఉంది ఫ్రెండ్స్. అద్భుతమైన విషయం ఏంటంటే, అందరూ లైఫ్ మారాలి, అందరూ లైఫ్ లో చాలా హ్యాపీగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ బ్యాడ్ లక్ కూడా ఏంటంటే, ఆ అద్భుతాన్ని తీసుకోవడానికి కావలసినటువంటి పనిని చేయడానికి మాత్రం మనసులో మార్పును తీసుకురాలేరండి. అందుకనే అందరూ అలా ఉండిపోతారు. ఏంటి సార్ ఫిలాసఫీ చెప్తున్నారు, మీకెలా తెలుసు అంటే, నేను 10 ఇయర్స్ టీచింగ్ ఫీల్డ్ లో అదే అనుభవించాను. టీచింగ్ ఫీల్డ్ అంటే మంచిదే, కానీ నా దగ్గర సెకండ్ హ్యాండ్ స్కూటరే ఉండేది. సెకండ్ హ్యాండ్ స్కూటర్ అంటే ఇష్టం లేదు, కానీ టీచింగ్ ఫీల్డ్ మాత్రం నేను వదలలేదు. టీచింగ్ ఫీల్డ్ తో పాటు ఏదైనా ఎడిషనల్ గా చేస్తే బాగుండు అనే మైండ్ లో నాకు ఆలోచనే లేదు. కానీ నా లైఫ్ మాత్రం అద్భుతంగా ఉండాలని అనుకునేవాడిని. ఈ విషయం మాకెందుకు చెప్తున్నారండి అంటే, నాలాంటి వాళ్ళు మీలో ఒక్కలైనా ఉంటారేమో అని ఉద్దేశంతో చెప్తున్నాను. ఫ్రెండ్స్, మనం లైఫ్ లో హ్యాపీగా ఉండాలి, మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అని కోరుకున్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే, మనం చేస్తున్న పనిలో ఏమైనా మనం అనుకునే విధంగా లైఫ్ బాగుంటుందా లేదా అనేది తెలియడానికి కొంత జర్నీ పడుతుంది అందరికి. కాబట్టి తెలివిగా ఆలోచించాల్సిన విధానం ఏంటి అంటే, మన జర్నీని మనం చేస్తూ ఎడిషనల్ గా లాసు రిస్క్ లేదు అనుకున్నప్పుడు, ఇటువంటి అద్భుతమైన ఆపర్చునిటీస్ మన దగ్గరికి వచ్చినప్పుడు టేకప్ చేయాలి ఫ్రెండ్స్. సో దానికోసమే ఈ స్లైడ్ లో ఉండేటటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే, ఆ మిడిల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, హోల్సేలర్ కావచ్చు, రీటైలర్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వాళ్ళు కావచ్చు, అందరూ సంపాదిస్తున్నారు ఫ్రెండ్స్. ఒక కన్జ్యూమర్ తప్ప, అంటే మనం తప్ప. బట్ మనకి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చింది ఈ కంపెనీ. ఈ ఐఎంసి అనే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏమైనా అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చింది అంటే, మీరు లైఫ్ లాంగ్ కన్జ్యూమర్ గా ఉండొద్దండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మాతో అసోసియేట్ అవ్వండి.
ఫ్రీగా మాతో అసోసియేట్ అవ్వండి, జర్నీ చేయండి. మీకు బాగుంది అనుకుంటే కంటిన్యూ అవ్వండి, బాగోలేదు అనిపించింది అనుకోండి, నో ప్రాబ్లం. అంతేగాని మీరు స్టార్ట్ చేయకుండానే నాకు ఇదంతా తెలుసు, లేకపోతే నేను ఇలాంటిది చాలా చూశాను, చాలా చేశాను అని మాత్రం దయచేసి అనుకోవద్దు. ఎందుకు అనుకోవద్దు అంటున్నానంటే, నేను అలా 3 years పాటు అనుకున్నాను. నా ఫ్రెండ్ రామకృష్ణ గారు హైదరాబాద్ లో ఉంటారు, ఈ ఆపర్చునిటీ గురించి పరిచయం చేసినప్పుడు నేను అలాగే లైట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ అనుభవంతో చెప్తున్నాను, మీరెవరో లైట్ తీసుకోవద్దని అర్థం చేసుకోండి. సరేనండి, బాగానే చెప్పారు. ఇంతకీ షాపింగ్ మార్చమన్నారు, ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయండి? అసలు మనకి ప్రొడక్ట్స్ అందుబాటు ధరల్లో ఉంటాయా? ఈ ప్రొడక్ట్స్ మరలా వాడేవేనా? ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ప్రతి ప్రొడక్ట్ అందరూ కన్జ్యూమబుల్లే తయారు చేస్తారు, ఏ కంపెనీ అయినా. కాకపోతే కొన్ని ప్రొడక్ట్స్ ఎఫర్టబుల్ చేసే విధంగా ఉంటాయి, కొన్ని ప్రొడక్ట్స్ చాలా రేట్లలో ఉంటాయి. గుడ్ న్యూస్ ఏంటంటే మనం అన్ని ఎఫర్టబుల్ అండి. నెక్స్ట్, రిపీటబుల్. ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఇన్కమ్ ఎవ్రీ మంత్ కావాలని కోరుకుంటాం. చూడండి, కోరిక ఎలా ఉంది? ఎవ్రీ మంత్ కోరుకున్నప్పుడు అక్కడ షాపింగ్ కూడా ఎవ్రీ మంత్ జరిగి ఉండాలి కదా. ఎవ్రీ మంత్ షాపింగ్ జరగకుండా ఇన్కమ్ ఎవ్రీ మంత్ రావాలని కోరుకోవడం నా దృష్టిలో మూర్ఖత్వం అవుతుంది. మూర్ఖత్వం. సో చాలా చాలా భయంకరమైన సిచ్యువేషన్ అనమాట. మైండ్ సెట్ లో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇన్కమ్ ఎవ్రీ మంత్ కావాలి, షాపింగ్ మాత్రం ఎవ్రీ మంత్ అక్కర్లేదు. ఎలా పాసిబుల్ అవుతుంది? బయట సొసైటీలో అలాంటి ఆపర్చునిటీస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఒకసారి షాపింగ్ చేస్తే చాలండి, ఇంకా మళ్ళా షాపింగే చేయక్కర్లేదు, ఇన్కమ్ మాత్రం వస్తుంది. చెప్పిన వాడు కాకపోతే విన్న వాళ్ళకి బుద్ధి ఉండాలి. సో ఆలోచించండి, మీరు అలా మాత్రం తప్పు చేయొద్దు దయచేసి. ఓకే, సో కాన్సెప్ట్ లో ఉన్న డెప్త్ మీరు అర్థం చేసుకోండి. ఈ కాన్సెప్ట్ లో ఉన్న డెప్త్ ఏంటంటే, మన దగ్గర హోమ్ కేర్ కి సంబంధించి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటిల్లో చూడండి, మీకు కనిపిస్తుంది ఫ్యాబ్రిక్ గోల్డ్ ఉంది, బట్టలు వాష్ చేయడానికి ఉపయోగపడుతుంది. డిష్ గోల్డ్ ఉంది, డిషెస్ క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో బాత్రూమ్స్, టాయిలెట్స్ క్లీన్ చేయడానికి ప్రొడక్ట్ ఉంది. సో బట్టలు వాష్ చేయడానికి పౌడర్ ఉంది. సో ఇవన్నీ కూడా మనము ఎవ్రీ మంత్ యూజ్ చేస్తూ ఉంటాము. అంటే ఎవ్రీ మంత్ యూజ్ చేస్తున్నామంటే ఎవ్రీ మంత్ షాపింగ్ చేస్తున్నాము. స్టార్టింగ్ లోనే చెప్పాను, ఇక్కడ వర్క్ అంటే షాపింగ్, షాపింగ్ జరిగితే మనీ వస్తుంది అని. సో బ్యూటిఫుల్ పాయింట్ మరొకటి ఉందండి. ఒక 2-3 స్లైడ్స్ మీరు వెయిట్ చేయగలిగితే ఆ అద్భుతమైన పాయింట్ మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోగలుగుతారు అనే వర్డ్ ఎందుకు వాడానంటే, మనందరం కూడా చాలా బిజీగా ఉన్నాం ఫ్రెండ్స్. అర్థం చేసుకోవడం అంటే మీనింగ్ మీరు అర్థం కాదు అని కాదు, మనందరం బిజీగా ఉండి ఆ మైండ్ ఫోకస్ అంతా కూడా బిజీ లైఫ్ స్టైల్లో ఉండిపోయాం. కాబట్టి దయచేసి మీరు అలాగా లాగిన్ అయ్యారు కాబట్టి బీ ఫోకస్ ఫ్రెండ్స్, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇందులో పెద్ద బ్రహ్మ విషయాలు ఏమి లేవు, పెద్దగా గొప్పగా అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదండి, అంతా సింపుల్ మ్యాటరే. చూడండి, ఫుడ్ ప్రొడక్ట్స్ ఉంది. ఇక్కడ మీరు ఏమని అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నానంటే, ఫుడ్ ప్రొడక్ట్స్ అంటే పసుపు, మసాలా అంటే స్పైసెస్, కుకింగ్ ఆయిల్, నెక్స్ట్ సాల్ట్, ఇలాంటివన్నీ కూడా ఎవ్రీ డే మనందరం కూడా కన్జ్యూమ్ చేస్తున్నాం కదండి. అంటే ఎవ్రీ మంత్ షాపింగ్ చేస్తున్నాం కదా. టీ పౌడర్ ఎవ్రీ డే, అంటే ఎవ్రీ మంత్ షాపింగ్ చేస్తాం. ఇలా రిపీటబుల్ అయ్యే ప్రొడక్ట్స్ అందుబాటు ధరల్లో మంచి క్వాలిటీ ఉన్న వస్తువులు మన దగ్గర ఉన్నప్పుడు ఇటువంటి ఆపర్చునిటీ కాకపోతే ఇంకేం చేయాలి ఫ్రెండ్స్? చూడండి, నెక్స్ట్ ఇంకా ఇంతేనా అంటే, పర్సనల్ కేర్ లో చాలా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయండి. పర్సనల్ కేర్ అంటే ఏంటి? మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం చాలా వస్తువులు వాడతాం. ఎగ్జాంపుల్, టూత్ పేస్ట్ వాడతాం కదండి మార్నింగ్ లేచిన వెంటనే, అది మన దగ్గర ఉంది. స్నానం చేయడానికి అంటే బాత్ చేయడానికి సోప్స్ వాడతాం, అవి మన దగ్గర ఉన్నాయి. షాంపూ వాడతాం, అది మన దగ్గర ఉంది. హెయిర్ ఆయిల్, అది మన దగ్గర ఉంది. సో డియోస్, అవి మన దగ్గర ఉన్నాయి. పర్ఫ్యూమ్స్, అవి మన దగ్గర ఉన్నాయి. అంటే ఇవన్నీ మీకు ఎందుకు ఇంత డీటెయిల్ గా ఈ పాయింట్స్ చెప్పాల్సి వస్తుంది అంటే, మీ డెసిషన్ మేకింగ్ అంతా ఇక్కడే ఉంటుంది. మనకు ఉపయోగం లేని ప్రొడక్ట్లు మనం ఎంత చెప్పినా సరే అది అందరికీ అవసరం లేదు ఫ్రెండ్స్. బట్ ఇక్కడ ఉపయోగపడే ప్రొడక్ట్లు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? క్వాలిటీ ఎలా ఉంది, రేట్ ఎలా ఉంది, అంతే. ఈ రెండిట్లో మనం సాటిస్ఫై అయ్యామంటే జర్నీ స్టార్ట్. ఎందుకు? మనం చేస్తున్న పనే కాబట్టి. మనం చేస్తున్న పని ద్వారా మన ఫ్యామిలీకి ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకునే అవకాశం మన దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఎంత అద్భుతం అంటే నేను చాలా ఆనందపడుతున్నాను ఫ్రెండ్స్, ఈ వర్డ్ మీతో షేర్ చేసుకోవడానికి. సరేనండి, ఇంకేమున్నాయో చూపించండి. అంటే హెల్త్ కేర్ లో కూడా చాలా వండర్ఫుల్ రేంజ్ ఉన్నాయండి. సో హెల్త్ కేర్ లో ఉన్నటువంటి రేంజ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, మనకి ఈ ప్రొడక్ట్స్ వాడుకోవడం వలన మన బాడీలో ఇమ్యూనిటీ చాలా బాగా బూస్టప్ అవుతుంది.
ఎప్పుడైతే ఇమ్యూనిటీ పెరిగిందో మనకి డిసీజెస్ బయట నుంచి ఎఫెక్ట్ అవ్వవు ఫ్రెండ్స్. రెండు, ఒకవేళ బై బ్యాడ్ లక్ ఏమైనా డిసీజెస్ వచ్చుంటే ఆ డిసీజెస్ ని కంట్రోల్ చేయడం కాకుండా క్యూర్ చేయడానికి ఉపయోగపడేటటువంటి ఆయుర్వేదం బేస్డ్ అయ్యి ఈ హెల్త్ ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఇప్పటి వరకు మీకు చూపించిన ఈ పర్సనల్ కేర్ లేకపోతే హోమ్ కేర్ అన్ని కూడా ఆయుర్వేద బేస్డ్ కాదండి. అవన్నీ కూడా కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అన్నమాట, న్యాచురల్ బేస్డ్ ప్రొడక్ట్స్. ఈ హెల్త్ కి సంబంధించినవి మాత్రం ఆయుర్వేదిక్ బేస్డ్ అన్నమాట. ఆయుర్వేద బేస్డ్ అంటే తెలుసు కదండి, ఆయుష్ ని పెంచే ప్రొడక్ట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనం జర్నీలో తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మీరేం కంగారు పడద్దు. అయితే ఇప్పుడు మెయిన్ పాయింట్కి వచ్చేస్తున్నానండి. ఈ స్లైడ్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మిగిలినవన్నీ మీకు ఆటోమేటిక్గా అర్థమవుతాయి. సరేనండి, ఇవన్నీ బాగున్నాయి. అసలు ఇన్కమ్ సోర్స్ ఏంటి అంటే, ఇన్కమ్ ఇక్కడ బేస్ ఏంటి? ఆ మిడిల్ పీపుల్ తీసుకునే బెనిఫిట్ మనకి ఇస్తానంటున్నారు కదా. ఎస్, ఆ బేస్ మీకు ఇందాక స్టార్టింగ్ ఒక వర్డ్ చెప్పాను ఫ్రెండ్స్. ఏంటా స్టార్టింగ్ వర్డ్ చెప్పానంటే వర్క్ అంతా కూడా షాపింగ్ అని. చూడండి ఈ స్లైడ్ లో అబ్జర్వ్ చేయండి, మీకు ఒక బ్యూటిఫుల్ థింగ్ మీ మైండ్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. షాపింగ్ అన్నారు, బాగానే ఉందండి. ఏ షాపింగ్? ఫస్ట్ వన్ పర్సనల్ షాపింగ్. మన ఇంటికి కావాల్సిన షాపింగ్ చేసుకున్నాం అనుకోండి, దాని మీద మనం ఇన్కమ్ తీసుకునే అవకాశం ఇక్కడ ఉంది. పర్సనల్ షాపింగ్ అనేటప్పటికి జనరల్ గా మంత్లీ ఎంతైనా చేయొచ్చు అనుకోండి. నేను ఎగ్జాంపుల్ గా ఒక 3000 రూపీస్ తీసుకున్నాను అంటే 3000 రూపీస్ షాపింగ్ చేస్తే మనకు వచ్చే ప్రాఫిట్ కూడా ఆ 3000 మీద మాత్రమే బేస్ అయ్యి షేర్ వస్తుంది. 3000 మీద అంటే మహా అయితే ఎంత వస్తుందండి, ఒక 10% అనుకోండి, 300 రూపీస్ షాపింగ్ ప్రాఫిట్ వచ్చింది. మరి కంపెనీ వాడు కొంత ఉంచుకొని మనకు కదా కొంత ఇస్తారు. అంటే మనకు వచ్చే షేర్ దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే ఆ 300 రూపీస్ లోనే బేస్ అయి ఉంటుంది. ఫ్రెండ్స్, నాకు ఫస్ట్ మంత్ 160 రూపీస్ వచ్చిందండి. ఫస్ట్ మంత్. మీరు నవ్వుకోవద్దు, కొద్దిగా వెయిట్ చేయండి, ఆలోచించండి. సెకండ్ వన్ ఉంది ఫ్రెండ్స్, ఇన్కమ్ సోర్స్. సెకండ్ వన్ ఏంటండి అంటే, ఈ అద్భుతమైన అవకాశాన్ని మనకు కాకుండా మనకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పడంలో తప్పేముంది? మనకు తెలిసిన రిలేషన్స్ అందరికీ చెప్పడంలో తప్పేముంది? తప్పులేదు. ఎందుకని? వాళ్ళు కూడా షాపింగ్ చేసే వాళ్ళే. వాళ్ళకి కూడా మంచి అవకాశం వస్తున్నప్పుడు చెప్పకపోతే మనదే తప్పు అవుతుంది కదండి. సో కాబట్టి నేను కూడా కొంతమందికి చెప్పాను ఫ్రెండ్స్. ఎంతమందికి చెప్పానంటే, నాకు బాగా కావాల్సిన వాళ్ళందరికీ చెప్పాను. ఎగ్జాంపుల్, నేను ఒక 10 మందికి చెప్పానండి. 10 మంది కూడా బయట షాపింగ్ చేసే బదులు ఇక్కడే చేశారండి. ఎగ్జాంపుల్, నేను 3000 తీసుకున్నాను ఫ్రెండ్స్. 2000 కావచ్చు, 5000 కావచ్చు, నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకే, సో 10 ఫ్యామిలీస్ 3000 చొప్పున చేస్తే 30,000 రూపీస్ మీద కూడా నాకు ప్రాఫిట్ లో షేర్ తీసుకునే అవకాశం కంపెనీ ఇచ్చింది. సో మరి 10 ఫ్యామిలీస్ వాళ్ళే చేయరు కదా, వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి చెప్తారు కదా. సో మంచి విషయం అయినప్పుడు చెప్పాలి కదా ఫ్రెండ్స్. సో మరి వాళ్ళు కొంతమందికి చెప్తే వాళ్ళు కూడా మన టీమే అవుతారు ఫ్రెండ్స్. సో ఆ 10 పీపుల్ కూడా ఇంకొక 10 పీపుల్ చెప్పారు అనుకుంటే, నేను ఎగ్జాంపులే తీసుకున్నాను సుమా, ఇలాగే చేయాలని రూల్ లేదు. 10 పీపుల్ 10కి చెప్తే 100 ఫ్యామిలీస్ అయినాయండి. 100 ఫ్యామిలీస్ కూడా 3000 చొప్పునే షాపింగ్ చేస్తే 3 lakhs షాపింగ్ అయింది. 3 lakhs మీద కూడా నాకు ప్రాఫిట్ లో షేర్ తీసుకునే అవకాశం మన కంపెనీ ఇచ్చింది ఫ్రెండ్స్. మరి ఆ ఫ్యామిలీస్ కాస్త ఇంకా పెరుగుతాయో తప్ప తరగవు కదండి. అదే 1000 ఫ్యామిలీస్ అయితే 30 lakhs టర్న్ ఓవర్ జరిగిపోతుందండి, ఏమీ కాకుండా. మరి 3000 రూపాయల దగ్గరే మన మైండ్ సెట్ ఆలోచించింది అనుకోండి, చిన్నగా అనిపిస్తుంది. మరి టీంకి సంబంధించి టీంను డెవలప్ చేసుకోవడానికి నాకు ఒక అవకాశం వస్తే టీము నేను కూడా డెవలప్ చేస్తానండి అనే ఆలోచన ఉంటే చాలు ఫ్రెండ్స్, మనందరం కలిసి మీ యొక్క టీంను కూడా మనం డెవలప్ చేద్దాం. సో నేను అలాగే డెవలప్ చేసుకున్నాను. సో నా ఫ్రెండ్స్ కూడా అలాగే డెవలప్ చేసుకుంటున్నారు. మీరు కూడా అలా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. సో అద్భుతమైన విషయము నెక్స్ట్ పాయింట్, దట్ ఈస్ థర్డ్. ఇది చాలా వండర్ఫుల్ పాయింట్ ఫ్రెండ్స్. ఇది మీరు మనసు పెట్టి ఆలోచించండి ఫ్రెండ్స్. సో కంపెనీ ఇచ్చినటువంటి థర్డ్ అద్భుతమైన ఇన్కమ్ సోర్స్ ఏంటంటే, టోటల్ కంపెనీ యొక్క షాపింగ్ మీద కూడా మనం షేరింగ్ తీసుకోవచ్చండి. ఇది చాలా వండర్ఫుల్ పాయింట్ అన్నమాట. సో ఎందుకంటే కంపెనీలో ప్రజెంట్ 1,32 lakhs కన్నా ఎక్కువ మంది ఉన్నారండి. నేను ఇక్కడ రౌండ్ ఫిగర్ తీసుకుంటే చెప్పడానికి బాగుంటుందని నేను ఒక 1 crore పీపుల్ మాత్రమే తీసుకున్నానండి. ఈ 1 crore పీపుల్ కూడా యావరేజ్ గా ఎవరి ఇంటికి కావలసిన వస్తువులు 3000. ఇప్పుడు మీరు చూస్తున్న గెస్ట్లు ఎవరైతే ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించండి. మీ ఇంటికి కావలసిన వస్తువులు ఈ పేస్ట్, సోపు, ఆయిల్, ఇప్పటి వరకు నేను కొన్ని ప్రొడక్ట్లు చూపించాను కదండి. ఆ పర్పస్ కోసము
3,000 రూపీస్ కన్నా ఎక్కువే ఖర్చు పెడుతున్నారండి. సో నేను అదే 3,000 యావరేజ్ గా తీసుకున్నాను. ఎంత టర్న్ ఓవర్ జరుగుతుందో తెలుసా అండి? 1 మంత్ లో మనకి కొద్దిగా ఆలోచిస్తేనే కొద్దిగా ఆనందం ఎక్కువైపోతుంది అనమాట. ఎందుకంటే 3,000 క్రోర్స్, 1 crore ఫ్యామిలీస్ కూడా ఒక్కొక్కరు 3,000 చొప్పున షాపింగ్ చేస్తే 3,000 క్రోర్స్ అనమాట. 3,000 క్రోర్స్ అని చూడండి ఎంత ఆనందంగా చెప్తున్నాను. ఎందుకని 3,000 క్రోర్స్ మీద వచ్చే ప్రాఫిట్ లో షేర్ లో మనము తీసుకోవచ్చు వాటా. సో మరి అంత అద్భుతమైన అవకాశం మీ దగ్గరికి ఈ రోజు వచ్చింది ఫ్రెండ్స్. మరి దీన్ని ఎలా ఉపయోగించుకోవాలండి? సో ఇక్కడ నుంచి 3-4 స్లైడ్స్ ఉన్నాయి చూడండి. ఇంత మంచి అద్భుతమైన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలంటే మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా అండి? ఈ ఇన్కమ్ ఆపర్చునిటీలో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ లో ఫస్ట్ వన్ 10%. ఈ పర్సంటేజ్లు అన్ని కూడా పాయింట్స్ తో మనకి బేస్ అయి ఉంటాయండి. పాయింట్లను ఇక్కడ బీవీ అని పిలుస్తారు. ఇవన్నీ మీరు తర్వాత జర్నీలో నేర్చుకుందరు కానండి. ఈ ఇన్కమ్ అంతా తీసుకోవాలంటే ఫస్ట్ మీరు 10% అవ్వాలి. దానికి 2,500 పాయింట్స్ కావాలి. నెక్స్ట్ 20% అవ్వాలి, అప్పుడు 10,000 పాయింట్స్ కావాలి. నెక్స్ట్ 25% 40,000 పాయింట్స్ కావాలి. 30% 70,000 పాయింట్స్ కావాలి. ఇప్పుడు మీరు చూస్తున్న గెస్ట్లందరికీ కూడా 10% అన్నారు, 20, 25, 30 ఓకే. ఈ పాయింట్స్ అన్నారు, అది కూడా ఓకే. ఏదో నేమ్స్ ఇచ్చారు, అది కూడా ఓకే. కానీ 70,000 పాయింట్స్ అంటే నేను అసలు చేయగలనా అండి అని మీలో డౌట్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరేం కంగారు పడకండి ఫ్రెండ్స్, ఎందుకంటే కంపెనీ ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చింది. 2 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా అండి? ఈ 70,000 మీరు ఎప్పుడైనా చేయొచ్చు. ఈ మంత్ కొంత, నెక్స్ట్ మంత్ కొంత, నెక్స్ట్ మంత్ కొంత, ఎంతైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. ఫ్రీ అయ్యారా, రిలాక్స్ అయ్యారా? ఇక రెండో అద్భుతమైన పాయింట్ ఏంటంటే మీరు ఒక్కలే చేయక్కర్లేదు ఫ్రెండ్స్. మీరు మీకు కావాల్సిన షాపింగ్ చేసుకున్నారు, మీకు బాగుంది అనిపిస్తే మీ బ్రదర్స్, మీ సిస్టర్స్, మీ ఫ్రెండ్స్ ఎందుకు చెప్పకూడదండి? వాళ్ళందరూ షాపింగ్ చేసుకునే వాళ్ళే కదా. ఇక్కడ షాపింగ్ చేస్తున్న ప్రతిసారి డిస్కౌంట్ తో పాటు అమౌంట్ కూడా వస్తుంది అన్నప్పుడు మనకు తెలిసిన వాళ్ళకి చెప్తే తప్పే ఉంది. ఎందుకు అడ్వాంటేజ్ అంటే వాళ్ళు చేసిన షాపింగ్ పాయింట్లు అన్ని కూడా మనకి యాడ్ అవుతాయి. వాళ్ళ అకౌంట్ లో వాళ్ళు చేసిన ఉంటాయి, మనకు కూడా యాడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1,000 పాయింట్స్ చేసుకున్నాను, నా బ్రదర్ కి, నా సిస్టర్ కి, నా ఫ్రెండ్ కి చెప్పాను. ముగ్గురు కూడా 1,000 పాయింట్స్ చేశారు అనుకోండి. వాళ్ళ అకౌంట్ లో 1,000 ఉంటాయి పాయింట్స్ అందరికి. బట్ నా అకౌంట్ లో నా 1,000 పాయింట్స్ ప్లస్ ఈ 3,000 కలిపి నా అకౌంట్ లో 4,000 పాయింట్స్ ఉంటాయి. మరి మీరు ఇప్పుడు ఆలోచించండి, 70,000 పాయింట్స్ ఎందుకు చేయలేము? మరి 70,000 పాయింట్స్ చేస్తే మనం 30% లోకి వస్తాము. అప్పుడు మనకు ఒక మంచి పేరు ఇస్తారు, దాన్నే సూపర్ స్టార్ అంటారు. మీలో కొంతమంది నవ్వొచ్చిందా సూపర్ స్టార్ అంటే? సో సూపర్ స్టార్ అంటే మనకి సెలబ్రిటీస్ గుర్తొస్తారు, కానీ మనం కూడా సూపర్ స్టార్ అవ్వచ్చు. సరే సార్, ఇంతకీ మమ్మల్ని దేనికి పిలిచారు అంటే ఈ 4 స్టెప్స్ కంప్లీట్ చేసుకోవడానికి మీరు నిర్ణయం తీసుకుంటే మీరు సూపర్ స్టార్ అవుతారని పిలిచాం. ఓకే, ఎంత అమౌంట్ వస్తుందండి? 10% నుంచి అమౌంట్ స్టార్ట్ అవుతుంది, చిన్న చిన్నగా. బట్ ఈ సూపర్ స్టార్ అయితే మాత్రం మంత్లీ ఒక 10,000 రూపీస్ తీసుకోవచ్చండి. మరి మీరు 10,000 రూపీస్ కోసం పిలిచారా మమ్మల్ని అంటే నో అండి. ఇలా మీరు సూపర్ స్టార్ అవ్వడంతో పాటు మీ ద్వారా ఒక 5గురిని సూపర్ స్టార్లు గనక తయారు చేస్తే మిమ్మల్ని చైర్మన్ స్టార్ అని పిలుస్తారండి. ఇంకొక 2 స్లైడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మిమ్మల్ని చైర్మన్ స్టార్ అని పిలుస్తారు, 45% లో ఉంటారు. వన్స్ చైర్మన్ స్టార్ అయితే కంపెనీ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూడండి ఫ్రెండ్స్. టోటల్ గా 10 టైప్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. చూడండి, బయట చాలా మంది సొసైటీలో జాబ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. జాబ్ లో కొన్ని పేర్లు వింటారు. ఏంటి? ట్రావెలింగ్ అలవెన్స్, బైక్ అలవెన్స్, కార్ అలవెన్స్, పెట్రోల్ అలవెన్స్, ఇలాంటి కొన్ని పేర్లు వింటారు కదండి. బట్ ఈ ఆపర్చునిటీలో మీరు సూపర్ స్టార్ అవడంతో పాటు ఒక 5గురిని సూపర్ స్టార్లుగా తయారు చేస్తే మీకు వచ్చే 10 బెనిఫిట్స్ లో ఈ ఫస్ట్ 3 నేమ్స్ చూడండి, తర్వాత నేర్చుకుందాం. పెర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్, లీడర్షిప్ బోనస్, సీనియర్ తర్వాత నేర్చుకుందాం. ఈ 3 వస్తాయి. బట్ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ట్రావెలింగ్ ఫండ్ వస్తుంది. ట్రావెలింగ్ ఫండ్ అంటే ట్రావెలింగ్ చేయడానికి కాదండి. ట్రావెలింగ్ ఫండ్ అనే ఒక నేమ్ అంతే. టోటల్ కంపెనీ 1 crore తో ఇందాక మీకు ఒక టర్న్ ఓవర్ చూపించాను చూసారా? అంత పెద్ద టర్న్ ఓవర్ లో షేరింగ్ ఇస్తారు 4% తీసి. ఎవరికి? చైర్మన్ అయిన వాళ్ళకి. చైర్మన్ అయితే అది ఒకటేనా అంటే కాదండి. ఎవ్రీ మంత్ బైక్ ఫండ్ ఇస్తారు. బైక్ ఫండ్ అంటే బైక్ కొనుక్కోవడానికి కాదు,
బైక్ ఫండ్ అంతే, మీరు దేనికి ఖర్చు పెట్టుకుంటారో మీ ఇష్టం. కానీ టోటల్ టర్న్ ఓవర్ ఇందాక మీకు చెప్పాను చూసారా, 3000 పీపుల్, సారీ 1 crore పీపుల్ 3000 తో టర్న్ ఓవర్ చేస్తే 3000 crores ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అలాంటి క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్ లో షేరింగ్ తీసుకోవచ్చండి. ట్రావెలింగ్ ఫండ్, బైక్ ఫండ్, కార్ ఫండ్, అదే విధంగా హౌస్ ఫండ్, అదే విధంగా చైర్మన్ ఫండ్, అదే విధంగా ర్యాబ్ ఇన్కమ్, అదే విధంగా జిఆర్ఐ, ఇలా మొత్తం టోటల్ గా ఒక 10 టాపిక్స్ ఉన్నాయండి మనం ఇన్కమ్ తీసుకోవడానికి. వన్స్ మీరు చైర్మన్ అయితే చాలు, ఆ చైర్మన్ అనే పొజిషన్ మెయింటైన్ చేస్తే ఇవన్నీ కూడా మీకు ఎవ్రీ మంత్ వస్తాయి. ఎంత ఇన్కమ్ వస్తుందో తెలుసా ఫ్రెండ్స్? మంత్లీ అప్రాక్సిమేట్లీ 1 lakh రూపీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే మమ్మల్ని దేనికి పిలిచారండి అంటే, మిమ్మల్ని మీరు నిర్ణయం తీసుకుంటే ఇలా చైర్మన్ అనే పొజిషన్ లో మీరు కూడా అవ్వచ్చు, దానికోసం ప్రయత్నం చేద్దాము అని పిలిచాం ఫ్రెండ్స్. మంచి విషయమే కదండి. మరి అయితే మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ మీరు పిలిచారు బాగానే ఉంది, ఇంతకీ మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఉందా? 1 lakh రూపీస్ అని పెద్ద ఫిగర్ చూపిస్తున్నారు కదా, 1 lakh రూపీస్ మీరు ఆల్రెడీ సంపాదిస్తున్నారా అంటే, నా పేరు చెప్పాను కదండి, ఎం శ్రీనివాసరావు. సో అందరూ ఎంఎస్ఆర్ అని పిలుస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంది నా పేఅవుట్ January 2025 మంత్ లో చూడండి, మీకు అమౌంట్ కనిపిస్తుంది. రెడ్ కలర్ మార్క్ తో అమౌంట్ కనిపిస్తుంది, బ్లూ కలర్ మార్క్ తో మంత్ కనిపిస్తుంది. సో జనవరి మంత్ లో నా ఇన్కమ్ 2,41,000. ఫిబ్రవరి మంత్ లో నా ఇన్కమ్ 2,43,991 రూపీస్. ఎక్స్క్యూజ్ మీ. మార్చ్ లో నా ఇన్కమ్ 2,60,000 రూపీస్. ఏప్రిల్లో నా ఇన్కమ్ 2,99,000 రూపీస్. ఫ్రెండ్స్, ఎవరైతే గెస్ట్లు చూస్తున్నారో మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కాబట్టి నా గురించి నేను చెప్తున్నాను. నేను ఈ ఆపర్చునిటీలో ఒక 6 years నుంచి జర్నీ చేశాను, ఇది 7th year. నేను ఈ 2 lakhs కన్నా ఎక్కువ ఎలా సంపాదించుకోగలుగుతున్నానో నాకు ఒక ఐడియా వచ్చింది. ఇది మీరు అర్థం చేసుకుంటారని నా పేఅవుట్స్ చూపించాను. సో ఇప్పుడు నేను ₹1,00,000 ఎలా సంపాదించాలి అనే నాలెడ్జ్ ని మీరు నేర్చుకుంటానంటే ఇవ్వగలుగుతానా, ఇవ్వలేనా? 100% ఇవ్వగలుగుతాను. అది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకు అంటే, మీకు తెలుసు, మీకు ఏదైనా ఒక తెలియని విషయం అయితే ఫస్ట్ టైం తెలుసుకుంటారు, తర్వాత తెలిసిన తర్వాత మీరు కూడా ఇంకొకరికి తెలియజేయడం పెద్ద కష్టమేముంది చెప్పండి, వాళ్ళు నేర్చుకోవడానికి రెడీగా ఉంటే కదండి. సో ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని మీరు నేర్చుకోవడానికి నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్. కలిసి వర్క్ చేద్దాం. సో ఎప్పుడైతే కలిసి వర్క్ చేసామో మీరు హ్యాపీగా ఈజీగా ఈ ఆపర్చునిటీలో సక్సెస్ అవుతారు. అటువంటి అప్పుడు మీరు కూడా మాలాగే ఎర్నింగ్ తీసుకుంటారు. ఇప్పుడు నేను ఎలాగైతే నా ఇన్కమ్స్ చూపించానో, ఇటువంటి ఇన్కమ్స్ ఆల్రెడీ మన ఫ్యామిలీలో అంటే మన టీంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళను కూడా నేను మీతో ఇప్పుడు పరిచయం చేస్తాను. దానికన్నా ముందుగా మీరు ఈ ఆపర్చునిటీలో డెసిషన్ తీసుకోవాలి అంటే, అచ్చా ఇన్కమ్ అయితే బాగానే ఉంది, ఓకే, మరి ప్రొడక్ట్లు అన్నారు కదా, ముందు షాపింగ్ కదా మనం ఆలోచిస్తాము. ఆ ప్రొడక్ట్ల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతో పాటు మీకు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ సొసైటీలో ప్రజెంట్ ఎవరైతే ఇన్కమ్ సంపాదిస్తున్నారో వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, బిజినెస్ చేసే వాళ్ళు ఉండొచ్చు, ప్రొఫెషనల్స్ ఉండొచ్చు. ఏ పనిలోనైనా సరే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారండి. సో కానీ కొంతమందికి ఒక 2 hours 3 hours టైం దొరుకుతుంది. సో వాళ్ళు ఈ ఆపర్చునిటీని ఇంటి దగ్గర నుంచే ఉపయోగించుకొని హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. దానికోసము మనము జూమ్ మీటింగ్స్ తయారు చేశాము. ఎవ్రీ డే మార్నింగ్ 6 o'clock ఒక జూమ్ మీటింగ్ జరుగుతుంది, అదే విధంగా ఈవినింగ్ 8 o'clock ఒక జూమ్ మీటింగ్ జరుగుతుంది. అటువంటి జూమ్ మీటింగ్ లోనే మీరు ఉన్నారు. సో ఈ ఆపర్చునిటీలో మీరు వర్క్ చేద్దాము, లెర్నింగ్ అంటే నేర్చుకుందాము అనే నిర్ణయం మీరు తీసుకోండి చాలు ఫ్రెండ్స్. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఈ లింక్ పంపించి, వాళ్ళ యొక్క మెయిన్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే, వాళ్ళ తరఫున కూడా నేనే చెప్తున్నాను. ఏమని అంటే, మిమ్మల్ని ఈ ఆపర్చునిటీలో ఎంటర్ చేయడంతో పాటు నెమ్మదిగా 10%, 20, 25, 30% కంప్లీట్ చేయించడంతో పాటు మీ ద్వారా ఒక 5గురిని అదే విధమైనటువంటి పొజిషన్, సూపర్ స్టార్ అనే పొజిషన్స్ కంప్లీట్ చేయించి మిమ్మల్ని ఒక చైర్మన్ స్టార్ గా నిలబెట్టగలిగితే, మీరు 1 lakh రూపీస్ అంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు కదా ఫ్రెండ్స్. మరి చైర్మన్ ఇక్కడ హైయెస్ట్ కాదండి. చైర్మన్ అనేది 5th ప్రమోషన్, 5th పొజిషన్.
మరి కంపెనీలో టోటల్ గా 11 పొజిషన్స్ ఉన్నాయి. నేనైతే ప్రజెంట్ 8th పొజిషన్ లో ఉన్నాను ఫ్రెండ్స్. సో మీకు ఫిఫ్త్ పొజిషన్ ఎందుకు గైడ్ చేయలేం చెప్పండి? నేను డిగ్రీ చదివేసుకున్నాను, ఇంటర్మీడియట్ వాళ్ళకి అడిగితే వాళ్ళకి వచ్చిన డౌట్స్ నేను ఎందుకు చెప్పలేను? నేనేనా, మీరు చెప్పలేరా? మీరు చెప్పగలరు కదా. అలా మనందరం కూడా కలిసి ఈ ఆపర్చునిటీలో ఒక మంచి సక్సెస్ ని తీసుకుందాం ఫ్రెండ్స్. దానికోసం ఈ జూమ్ మీటింగ్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు మీకు 100% గైడ్ చేస్తారు, ఇది మీరు నమ్మండి. ఓకే, సో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫాస్ట్ గా ఒక 2 ప్రొడక్ట్స్ గురించి మీకు డెమో చూపించడానికి. ఈ ఆపర్చునిటీ ఎస్పెషల్లీ జెంట్స్ తో కంపేర్ చేస్తే లేడీస్ కి ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, మ్యారేజ్ అయిపోయిన ఒక ఫ్యామిలీ తీసుకుంటే హస్బెండ్ జాబ్ కు వెళ్తే హౌస్ వైఫ్స్ ఎక్కువ మంది ఉన్నారు. అంటే మేడమ్స్ కూడా జాబ్స్ చేస్తున్నారు, కాదని చెప్పట్లేదు, కానీ ఎక్కువ మంది హౌస్ వైఫ్స్ ఉన్నారు కదా. ఆ హౌస్ వైఫ్స్ కూడా ఈ ఆపర్చునిటీ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎందుకని వాళ్ళు ఎక్కడికి ఆ ఆఫీస్కి ఈ ఆఫీస్కి ఎందుకంటే వెళ్ళాల్సిన అవసరం ఏముంది? వర్క్ ఇంట్లోనే కూర్చొని చేసుకునే టెక్నాలజీ మన దగ్గర ఉన్నప్పుడు సో ఉపయోగించుకోవడంలో తప్పేముంది? అలా మన ఫ్యామిలీలో కూడా చాలా మంది ఇలా హౌస్ వైఫ్ గా ఉన్న పర్సన్స్ ఉపయోగించుకున్నారు. అందులో ఒక మేడం ఈ రోజు మీకు డెమోస్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో మేడం వచ్చేసి ఈస్ట్ గోదావరి నుంచి. మేడం దివ్య మేడం గారు ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. చేశారా? ఓకే, థ్యాంక్ యూ. ఒక 2 ప్రొడక్ట్స్ గురించి మన ఫ్యామిలీలో ఎవరైతే ఇప్పుడు గెస్ట్లుగా వింటున్నారో వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ గురించి డెమో అండ్ ప్రైస్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఒక 2 ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్లీజ్ వెల్కమ్ దివ్య మేడం ఫ్రమ్ అమలాపురం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ లెజెండ్ ఫ్యామిలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరిని ఎక్స్క్యూజ్ అడుగుతున్నాను, నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందండి లైట్ గా. కొంచెం వాయిస్ క్లియర్ గా ఉందా సార్? వాయిస్ క్లియర్ గానే ఉందా? క్లియర్ మేడం, క్లియర్ నో ప్రాబ్లం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హౌస్ వైఫ్ గా ఉంటూ నేను ఈ ఫ్యామిలీలో 39% దాకా వచ్చాను ఫ్రెండ్స్. నేను ఒక సర్టెన్ ఏరియాకి పరిమితమైన వ్యక్తిని. అలాంటి నేనే చేయగలిగేటప్పుడు మీరందరూ చేయడానికి వచ్చే ప్రాబ్లం ఏమీ ఉండదు నాకు తెలిసి. చాలా మంది మంచి మంచి పొజిషన్ లో టీచర్స్ అవ్వచ్చు, వేరే వేరే పొజిషన్ లో మంచి మంచి హెల్దీగా చేస్తున్నారు కదండి. బయట వర్క్ కూడా చాలా బాగా చేసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. నేను ఇంట్లో ఉండే చేయగలిగినప్పుడు మీరందరూ ఇంకా హ్యాపీగా చేయగలుగుతారు. మీకున్న సర్కిల్ ని యూజ్ చేసుకుంటం ద్వారా మంచి పొజిషన్ కి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. నేను ఒక్కడే చెప్తానండి, నాకు ఒక పల్లెటూరుకి సంబంధించిన వ్యక్తిని నేను అయ్యుండి నేనే చేస్తున్నాను కదా, మీరందరూ బంగారులో చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, నేను ఒకసారి డెమోస్ గురించి మీకు క్లియర్ గా చెప్తానండి. 2 గ్లాసెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ హోమ్ కేర్ ప్రొడక్ట్ గురించి చెప్తానండి. 2 గ్లాసెస్ లో నేను కొంచెం వాటర్ తీసుకుంటున్నానండి. ఓకే, వాటర్ ఎందుకు అంటే క్లియర్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సార్ గ్లాసెస్ క్లియరేనా? క్లియర్ మేడం, క్లియర్. ఓకే, 1 minute, ఒక్క నిమిషం సార్. సారీ ఫ్రెండ్స్, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. నేను ఒక హోమ్ కేర్ ప్రోడక్ట్ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. అది డిష్ గోల్డ్ అని. అంతకుముందు ఐఎంసీ ఫ్యామిలీలోకి వెళ్ళక ముందు ఏం వాడాను అంటే బయట బ్రాండ్ ఏదో వాడుతున్నాం కదండి మనం అందరం. నేనైతే ఇది వాడాను ఫ్రెండ్స్. నేను ఐఎంసీ ఫ్యామిలీలోకి వెళ్ళక ముందు 100 నిమ్మకాయల శక్తి అంటారు కదండి, దాన్ని యూజ్ చేశాను అనమాట. దాన్ని ఒక గ్లాసులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నానండి. ఫ్రెండ్స్ మీ అందరికీ నేను ఒక క్వశ్చన్ చేస్తున్నానండి. ఈ యొక్క సోప్ ఉంది కదా, దీన్ని యూజ్ చేసినప్పుడు ఆ యొక్క వెజల్ క్లీన్ చేసేటప్పుడు ఎన్నిసార్లు క్లీన్ చేస్తారు? ఫ్రెండ్స్ కొత్త వాళ్ళని అడుగుతున్నాను నేను, ఎన్నిసార్లు క్లీన్ చేస్తారు? ఒక ప్లేట్ అవ్వచ్చు, ఒక గ్లాస్ అవ్వచ్చు, మనం ఇదే సోప్ ని యూజ్ చేసి మనం క్లీన్ చేసినప్పుడు ఎవరైనా 2-3 టైమ్స్ కదండి క్లీన్ చేయడానికి 2-3 టైమ్స్ కడిగే ప్రయత్నం అయితే చేస్తారు కదండి. నేను కూడా అలాగే చేసేదానండి. కానీ WHO సర్వేలో ఏం తేలిందంటే 63 టైమ్స్ క్లీన్ చేసినా కూడా దానికి ఉన్న కెమికల్ అయితే పోదట ఫ్రెండ్స్. ఓకేనండి, ఇది డిష్ గోల్డ్ ఫ్రెండ్స్. ఇది కాన్సన్ట్రేటెడ్, హెవీ కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ అనమాట. దీన్ని జస్ట్ డ్రాప్స్ రూపంలో యూజ్ చేయాలి. ఓకేనండి, నేను 2-3 డ్రాప్స్ తీసుకుంటున్నాను. 1-2-3 డ్రాప్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండు చూస్తే ఏది కెమికల్ ఏది న్యాచురల్ అని ఏమైనా తెలుస్తుందండి? 2 డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి కదండి, తెలియట్లేదు. ఇప్పుడు ఏం చేద్దామండి, అద్భుతమైన ప్రోడక్ట్ అండి, న్యాచురల్ యాంటీబయోటిక్ ఐఎంసీ టర్మరిక్ పౌడర్ మనందరికీ తెలుసు కదండి.
మామూలుగా టర్మరిక్ పౌడర్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనే ఉంటది కదా. యాక్చువల్గా నేను కూడా కొమ్ములు తెచ్చుకుని ఆడించుకుని ఒక డబ్బాలో సేవ్ చేసి ఈ కిచెన్ లో యూజ్ చేసేటప్పుడు చాలా న్యాచురల్ యూజ్ చేస్తున్నానన్న ఫీలింగ్ లో నేను ఉండేదాన్ని అనమాట. యాక్చువల్లీ ఫ్రెండ్స్, నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, మనం న్యాచురల్ ఏది యూజ్ చేయట్లేదండి. ప్రతిదీ పొల్యూట్ అయిపోయింది, కెమికల్ తోనే పండేస్తున్నారు. ప్రతి దాన్ని మనం అది తెచ్చుకుని యూజ్ చేస్తున్నాం. నేను ఈ యొక్క టర్మరిక్ పౌడర్ తెచ్చుకున్న తర్వాత దానికి మన ఆడించుకున్న దానికి కూడా టెస్ట్ చేశాను ఫ్రెండ్స్. చాలా డిఫరెంట్ గా ఉందండి. మీరు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, పసుపు యొక్క గుణం ఏంటండి? పాలలో వేసినా నీళ్ళలో వేసినా దాని యొక్క నేచర్ అనేది కోల్పోదు కదండి, మనందరికీ తెలుసు. అదే కెమికల్ తగిలితే దాని యొక్క రియాక్షన్ ఇస్తుంది కదా, డిఫరెంట్ కలర్ అనేది వస్తుంది కదా ఫ్రెండ్స్. మనం అందరం పారానీళ్ళు ఎలా పెట్టుకునే వాళ్ళం అండి? ఎప్పుడో పూర్వనాడు అయితే సున్నం అవేవో యూజ్ చేసేవారు, కానీ ఇప్పుడైతే సర్ఫలో పసుపు వేసేసి పారాని పెట్టేస్తున్నారు. మనకు అక్కడ రిజల్ట్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. నేను రెండిట్లో కూడా వేసే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ పసుపుని. ఓకే అండి, దాంట్లోనూ వేసాను, దీంట్లోనూ వేసాను. బయట ప్రోడక్ట్ లోనూ వేసానండి, అదే ఇందులోనూ వేసాను. ఏమైందండి? మనకు తెలుస్తుంది కదా ఏది న్యాచురల్ ఏది కెమికల్. ఫ్రెండ్స్, ఎంత దారుణం అంటే అండి, మన పిల్లల్ని మనమే ఇబ్బందులు పాలు చేసుకుంటున్నాం. ఇలాంటి సోప్స్ కావచ్చు, లిక్విడ్స్ కావచ్చు యూస్ చేసి ఆ యొక్క కెమికల్ పాత్ర ఏదైతే ఉందో ప్లేటు జస్ట్ తెల్లని పొరలాగా, అది ఆరిపోయాక తెల్లని పొరలా వస్తుంది. మనం ఏమనుకుంటామండి, అయ్యో క్లీన్ సరిగ్గా చేయలేదు అని మళ్ళీ కడగడం, లేకపోతే ఒక క్లాత్ పెట్టి తుడిచేసుకున్నాం, ప్లేట్ లో రైస్ పెట్టుకుని తినేస్తాం. అప్పుడు ఏమవుతుందండి, వేడి వేడి రైస్ పెట్టినప్పుడు అక్కడ ఉన్న కెమికల్ అనేది మన ఫుడ్ ని పట్టుకుని మన పొట్టలోకి వెళ్ళి ఏదో చోట కూర్చుని, ఇప్పుడు డిఫరెంట్ గా ప్రతి ఒక్కరికి కూడా క్యాన్సర్ లేని ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారండి? మనకి ఇదివరకు అయితే ఎక్కడో క్యాన్సర్ వచ్చింది అనేవారు, ఇప్పుడు అలా కాదు కదండి. మన చుట్టుపక్కల ఏరియాల్లోనే చాలా మంది క్యాన్సర్ కి ఫాలో అవుతున్నారు. ఎందుకు అంటే ఇలా కెమికల్స్ యూజ్ చేయడం వల్లే. ఫ్రెండ్స్, నేను ఏమంటానంటే, మనం ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి యూజ్ చేస్తున్నాం, ఆ ప్లేస్ లో ఇలా ఆర్గానిక్ బేస్డ్ ప్రొడక్ట్స్ దొరికినప్పుడు, న్యాచురల్ ప్రొడక్ట్స్ దాన్ని యూజ్ చేసుకోవడం వల్ల తప్పే ఉంది? తప్పేం లేదు కదా. ఓకే, రేట్ చెప్పండి మేడం అని మీరు అనుకోవచ్చు. దీన్ని 10 రూపీస్ పెట్టి తెప్పించాను ఫ్రెండ్స్ నేను. ఒక చిన్న ఫ్యామిలీ ఒక 1 మంత్ కి ఈజీగా ఒక 5-6 సోప్స్ అయితే ఈజీగా పడతాయి కదా. ఓకే, ఇది 125 రూపీస్ ఎంఆర్పి ఫ్రెండ్స్. ఒక చిన్న ఫ్యామిలీకి ఈజీగా 2 మంత్స్ వచ్చేస్తుందండి. ఎందుకు? డ్రాప్స్ రూపంలో యూజ్ చేస్తున్నాం కదా ప్రతి ఒక్కళ్ళం. అదే డ్రాప్స్ ని యూజ్ చేయడం, అది ఎలా యూజ్ చేయాలో కూడా మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అప్పుడు రేట్ ఏమైందండి, 2 మంత్స్ కి 120 రూపీస్ అవుతుంది, ఇది 125 రూపీస్ అవుతుంది. ప్రాబ్లం ఏముంది? ఇక్కడ న్యాచురల్ ప్రోడక్ట్ దొరుకుతుంది కదా. యాజ్ ఏ అసోసియేట్ అయితే మీకు ఎంఆర్పి మీద 10% డిస్కౌంట్ కూడా వస్తుంది కదా. మీరు యూజ్ చేసే ఎఫర్ట్ ఎక్కడైతే యూజ్ చేస్తున్నారో, ఇలా న్యాచురల్ గా మనకి ఏ ఫ్యామిలీకి ఇబ్బంది లేని ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల మన ఫ్యామిలీని మనం సేఫ్ జోన్ లో ఉంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, ఇలా ఒక బౌల్ తీసుకోండి ఫ్రెండ్స్. నేను కొంచెం వాటర్ తీసుకున్నానండి, దాంట్లో 2-3 డ్రాప్స్. అంటే ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే దాని యొక్క మనకి కూడా మనకు తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, 2-3 డ్రాప్స్ తీసుకున్నానండి. మనం అందరం ఈ యొక్క గ్రీన్ స్క్రబ్బర్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేస్తామండి ఈ బార్ కి కదా. ఇలా స్పాంజ్ విత్ స్క్రబ్బర్ ఉన్నదాన్ని తీసుకోవడం మార్కెట్ లో దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇది తీసుకోవడం ద్వారా ఈ యొక్క లిక్విడ్ ని యూజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటది అనమాట. జస్ట్ ఇలా ప్రెస్ చేయడం ద్వారా ఇలా ఫోమ్ వస్తుందండి. ఫోమ్ కనిపిస్తుంది కదా, ఈ ఫోమ్ తో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్న వెజల్స్ అన్ని చాలా న్యాచురల్ గా క్లీన్ చేసేసుకోవచ్చు. అసలు ఏ విధమైన కెమికల్ ఉండదు ఫ్రెండ్స్. ఎంత హ్యాపీగా అంటే జస్ట్ దీన్ని ఇలా తుడి చేసుకున్నా కూడా మనకి ఇబ్బంది ఏమీ ఉండదు ఫ్రెండ్స్. ఇలా యూస్ చేస్తే 2 మంత్స్ ఈజీగా వస్తుంది రాదా? వస్తుంది కదండి. 2 మంత్స్ కాదండి, 3 మంత్స్ కూడా వచ్చేస్తుంది చిన్న ఫ్యామిలీ అయితే. ఓకేనండి, ఇప్పుడు ఎఫర్ట్ చేయగలుగుతామా లేదా? చేయగలుగుతాం కదా, 100% చేయగలుగుతాం ఫ్రెండ్స్. అదే విధంగా నేను హోమ్ కేర్ ప్రోడక్ట్ అయింది కాబట్టి ఇంకొకటి పర్సనల్ కేర్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనండి, మళ్ళీ వాటర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ 2 గ్లాసెస్ లో. ఓకే,
ఇది మామూలు వాటర్ ఫ్రెండ్స్, డ్రింకింగ్ వాటర్. ఓకే. ఐఎంసీలో మరొక అద్భుతమైన ప్రోడక్ట్ ఐఎంసీ స్కిన్ కేర్ సోప్ ఫ్రెండ్స్. ఈ స్కిన్ కేర్ సోపు దీని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం బయట ప్రోడక్ట్, బయట ఏదైతే యూజ్ చేస్తున్నామో దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనం డైలీ బాతింగ్ చేస్తాం కదా, అదే బయటకు వెళ్ళి ఆఫీస్ వర్క్ చేసుకునే వాళ్ళు, ఏదైనా పనులు ఉండి బయటకు వెళ్ళిన వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు ఎయిర్ వల్ల కావచ్చు, ఆ ఎండ వల్ల కావచ్చు, పొల్యూట్ అయితే అవుతున్నారు కదా. ఆ పొల్యూట్ అయిన దాన్ని కేవలం నేను ఈ బెటడిన్ ద్వారా పొల్యూట్ చేస్తున్నానండి. జస్ట్ కంపారిజన్ మాత్రమే, దీన్ని మరొక రకంగా తీసుకోకండి ఫ్రెండ్స్. జస్ట్ మిమ్మల్ని మీకు కంపారిజన్ కోసం చెప్తున్నాను. ఓకే ఓకే. ఇది బెటడిన్ ఫ్రెండ్స్, ప్రతి మెడికల్ షాప్ లో దొరుకుతుంది. 22 రకాల డేంజరస్ కెమికల్స్ తో తయారు చేస్తారు. దీన్ని అవుటర్ గా మాత్రమే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. నేను మాత్రం కంపారిజన్ మాత్రమే తీసుకున్నాను. ఓకే, నేను రెండు ఒకసారి మిక్స్ చేశానండి. ఓకే, ఇలా పొల్యూట్ అయిపోయిన మన బాడీని నేను, మనందరికీ తెలుసు కదా, ఇది ఇంటర్నేషనల్ సోపు, రకరకాల బ్రాండ్లు ఉన్నాయండి దీనికి కూడా. ఇది చాలా ఎక్స్పెన్సివ్ కూడా, మంచి కాస్ట్ పెట్టి కొనుక్కుంటారు, చాలా ఇష్టంగా యూజ్ చేస్తారు చాలా మంది. నేను ఒకసారి దీన్ని బాతింగ్ చేస్తున్నానండి. ఈ సోప్ తో ఈ యొక్క బాడీని క్లీన్ చేస్తున్నానని అనుకోండి. ఈ గ్లాస్ ఒక బాడీ అనుకోండి, దీన్ని క్లీన్ చేస్తున్నాను. ఓకే, నేను చాలా సార్లు క్లీన్ చేసే ప్రయత్నం చేశాను, జస్ట్ క్లీన్ అవ్వాలి. ఓకేనండి, దీన్ని కూడా క్లీన్ చేసే ప్రయత్నం చేస్తున్నానండి. 2 3 4 5 6 7. చూడండి ఫ్రెండ్స్, క్లీన్ అయిందండి. ఎంత క్లియర్ కట్ గా కనిపిస్తుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. క్లీన్ అయిందా అవ్వలేదా? మనం ఏదో ఎఫర్ట్ చేస్తున్నాం, మనకు అవసరం, ఆ ప్రొడక్ట్ మనకి అవసరం. దాని ప్లేస్ లో మనం రీప్లేస్ చేసుకోవడం వల్ల మన ఫ్యామిలీలో మన 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 ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు ఇలా పొల్యూట్ అవ్వక్కర్లేదు, చాలా క్లీన్ గా ఉండొచ్చు, చాలా హ్యాపీగా. ఓకే, 100 గ్రామ్స్ సోప్ అండి. ఇది 89 రూపీస్ పెట్టి కొన్నాను ఫ్రెండ్స్, 100 గ్రామ్స్. అదే 100 గ్రామ్స్ స్కిన్ కేర్ సోపు 75 రూపీస్ ఎంఆర్పి. ఫ్రెండ్స్, మనం ఏదో అవసరమైన ప్రోడక్టే దాని ప్లేస్ లో దీన్ని రీప్లేస్ చేసుకుంటే మనకి కాస్ట్ తగ్గింది, న్యాచురల్ ఇంగ్రీడియంట్ కాబట్టి మన స్కిన్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నాం. ఎంత హ్యాపీ అయిన విషయం అండి. ఇది ఒకసారి నేను బయటకు తీసే ప్రయత్నం చేస్తానండి. చాలా సింపుల్ గా తీసి ఇక్కడ పెట్టేశానండి. ఏమన్నా చేతికి అంటిందండి? లేదు కదా. ఒకసారి దీన్ని తీసే ప్రయత్నం చేస్తాను. ఇది చాలా టాస్క్ అనమాట అండి దీన్ని బయటికి తీయడానికి. దీన్ని అరుగుదల చూడండి ఫ్రెండ్స్, చేతికి ఎంత అంటుందో. అదేవిధంగా దాని అరుగుదల ఎక్కువే, కాస్ట్ ఎక్కువే, అది మనల్ని క్లీన్ చేయట్లేదు. ఫ్రెండ్స్, క్లియర్ కట్ గా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎఫర్ట్ ఎక్కడ చేస్తున్నాం, ఆ చేసే ఎఫర్ట్ మనకు మంచి జరుగుతుందా లేదా, మన పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నామా లేదా అర్థం చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. ఇది ఎంఆర్పి 75 రూపీస్ అని చెప్పాను కదండి. యాజ్ ఏ అసోసియేట్ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఐడి తీసుకుని డిస్కౌంట్ ప్రైస్ లో ప్రోడక్ట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ డిస్కౌంట్ 10% అవ్వచ్చు, మీరు ఉండి కొలితే వెళ్తే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదో డిమార్ట్ లోనో కిరాణా షాప్ లోనో కొంటున్నాం, జస్ట్ ఒక 2-3 మంత్స్ ఐఎంసీ షాప్ లో కొందాం. అలా కొనడం వల్ల నాకు మంచి జరుగుతుందా లేదా అని ఒకసారి ఒక 2-3 మంత్స్ చూడండి ఫ్రెండ్స్. చూస్తే డిఫరెన్స్ మీకే క్లీన్ అండ్ క్లియర్ గా ఉంటుందండి. ఫ్రెండ్స్, చాలా అద్భుతం అన్నమాట అండి, చూసిన విషయం. ఓకేనండి, క్లియరా? ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఛాన్స్ తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకుంటే ఆ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేను కూడా ఐఎంసీ ఫ్యామిలీలోకి వెళ్ళక ముందు చాలా దారుణంగా బయట ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఐఎంసీలో దొరికేది ఏది కూడా నేను బయట అనేది పర్చేస్ చేయను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఎవరైతే గెస్ట్లు ఉన్నారో ఈ రోజు మీతో మేము షేర్ చేయాలనుకున్న విషయం ఏంటంటే, ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా ఒకటే ఫ్రెండ్స్. మనందరం కూడా షాపింగ్ చేస్తున్నాము, ఏవేవో బ్రాండ్స్ వాడుతున్నాము, దాని ద్వారా మనకి ఎవ్రీ మంత్ ఎక్స్పెండిచరే అవుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ ని తగ్గించుకోవడానికి ఏ ప్లేస్ అయితే బాగుంటది అనే ఉద్దేశంతో మనం డిఫరెంట్ షాపింగ్ చేస్తూ ఉంటాం. సెషన్ ఇంకా అవ్వలేదండి, మెయిన్ ఇంపార్టెంట్ సెషన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఏంటండి అంటే, మీకు
క్లారిటీ కావాలి కదా. ఓకే, ప్రొడక్ట్లు బాగున్నాయి అని అన్నారు, చూపించారు, డెమోస్ కూడా బాగున్నాయి, రైట్. బట్ ఇవి వాడి మీరు ఒక్కలే సక్సెస్ అయ్యారా అండి, లేకపోతే ఇంకా చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారా? అంటే ప్రూఫ్, మనం సొసైటీలో ఒక స్టూడెంట్ డిగ్రీ చదువుకున్న తర్వాత చాలా మంది జాబ్స్ కి అప్లై చేస్తుంటారు. ఏ జాబ్స్ కి అప్లై చేస్తుంటారు అంటే సొసైటీలో ఆల్రెడీ ఎక్కువ మంది ఏదైతే చేస్తుంటారో అదే చేస్తుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రైల్వేలో జాబ్ పడింది అనుకోండి, చాలా మంది అప్లై చేస్తారు, దానికి పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేస్తారు, చుట్టుపక్కల నైబర్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు. నేను ఎగ్జాంపుల్ చెప్పాను రైల్వే అని, అందరికీ అర్థమవుతుంది. బట్ అదే ఇప్పుడు ఇక్కడ ఈ ఆపర్చునిటీలో ₹1,00,000 సంపాదించవచ్చంట. సో పలానా జూమ్ మీటింగ్ లో నేను విన్నాను, ఇది చెయ్యొచ్చా అని మన పేరెంట్స్ ని అడిగితే పేరెంట్స్ ఏమంటారండి అంటే, ఊరుకో అలాంటివి ఏమి అవ్వు అంటారు. మరి అక్కడ జరుగుతుంది అన్నప్పుడు, ఇక్కడ జరుగుతుంది అన్నప్పుడు నమ్మకం ఎందుకు కలగట్లేదు అంటే అక్కడ ఎక్కువ మందిని చూస్తున్నాం. జాబ్ వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తర్వాత విషయం. బట్ ఇక్కడ కూడా అలా కొంతమందిని మీరు చూసినట్టయితే, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ మీరు విన్నట్టయితే, ఏమో నేను చెప్పింది కాకుండా ఇప్పుడు నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటల్లో మీకు ఏదైనా క్లారిటీ వచ్చి మీరు డెసిషన్ తీసుకుంటే, సో మనందరం కూడా హ్యాపీగా కలిసికట్టుగా వర్క్ చేయొచ్చు అనమాట. సో అలా ఇప్పుడు మన ఫ్యామిలీలో ఇప్పటి వరకు మీకు నేను చెప్పాను కదండి, 5 సూపర్ స్టార్లు తయారు చేస్తే చైర్మన్ స్టార్ అంటారని. సో అటువంటి చైర్మన్ స్టార్స్ అండ్ అబోవ్ మన ఫ్యామిలీలో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఇప్పుడు మాట్లాడే అవకాశం ఎవరికి ఉందో వాళ్ళందరూ కూడా ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. చైర్మన్ అండ్ అబోవ్ ఎవరైతే మాట్లాడే అవకాశం ఉందో వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. సో హ్యాండ్ రైజ్ చేసినట్టయితే ఇప్పుడు మన గెస్ట్లందరికీ మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తే వాళ్ళకి ఆ బిలీఫ్ లెవెల్ ఏర్పడితే వాళ్ళు డెసిషన్ తీసుకుంటే మనకు అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు. కాబట్టి మీకు అవకాశం ఉన్న వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి, నేను ఒక్కొక్కరిని ఇన్వైట్ చేస్తాను, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు కనిపిస్తున్నారు. సో అదే అమలాపురం ఏరియా నుంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్, తను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పుడు ఈ ఆపర్చునిటీ నేను పరిచయం చేశానండి. సో నా మీద తనకి నాకు మధ్యనున్న ఆ రిలేషన్షిప్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి తను స్టార్ట్ చేసి చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రజెంట్ ఈ ఆపర్చునిటీలో 7th ప్రమోషన్ లో ఉన్నారు. సో 5th ప్రమోషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో 5th తర్వాత 6th తర్వాత 7th ప్రమోషన్ లో ఉన్నారనమాట. సో దాని నేమ్ క్రౌన్ అంబాసిడర్ అంటారు. ఇప్పుడు మీరు నేమ్ గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు, 7th పొజిషన్ లో ఉన్న పర్సన్ తో మీకు ఆయన యొక్క హ్యాపీనెస్ ని షేర్ చేపించే ప్రయత్నం చేద్దాం. సో ప్లీజ్ వెల్కమ్ మహబూబ్ ఖాన్ గారు ఫ్రమ్ అమలాపురం. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ కూడా గుడ్ ఐఎన్సీ, గుడ్ ఐఎన్సీ ఫర్ ఆల్ ఐఎన్సీ ఫ్యామిలీ. ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ చెప్తున్నాను సార్. ఎందుకంటే 100% ఈ యొక్క ఆపర్చునిటీ నా లైఫ్ లో చాలా చేంజ్ చేసింది ఫ్రెండ్స్. ఈ యొక్క ఆపర్చునిటీ నాకు ఇప్పుడు ఎవరైతే మీకు ప్లాన్ చెప్పారో ఎంఎస్ఆర్ గారు, ఆయన నాకు లాస్ట్ 6 years బ్యాక్ ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. అప్పుడు నేను పోస్ట్ ఆఫీస్ లో జాబ్ చేస్తుండేవాడినండి, జీడిఎస్ అనే విభాగంలో. ఒక 13,000 రూపాయలు జీతం తీసుకునే వ్యక్తిని ఫ్రెండ్స్ నేను. ఒక ఆర్డినరీ లైఫ్ అండి. బండి ఉండేది, దాన్ని మెయింటైన్ చేయలేని పరిస్థితి, సైకిల్ మీద తిరిగిన వ్యక్తిని. సార్ ఒకటే విషయం చెప్పారు, మీకు ఏదైతే చెప్పారో షాప్ మార్చమని, అదే నాకు చెప్పారండి. షాప్ మారితే లైఫ్ చేంజ్ అవుతుందా అనుకుని నేను స్టార్టింగ్ లో లైట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను అలాగే షాప్ మారితే లైఫ్ చేంజ్ అవుతుందా అంటే 100% నా లైఫ్ చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా అయింది సార్ అంటే, ఒక 13,000 రూపాయలు జీతం తీసుకున్న వ్యక్తిని ఈ జాబ్ ను రిజైన్ చేసేటప్పటికి 23,000 అయిందండి నా జీతం. కానీ ఈ యొక్క ఆపర్చునిటీలో 113 రూపాయల నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ప్రెసెంట్ నా ఇన్కమ్ ఇప్పుడు 1 to 2 lakhs పర్ మంత్ నేను తీసుకోగలుగుతున్నాను. యాక్చువల్ గా లైఫ్ లో మంచి బ్రాండ్ న్యూ కార్ కొనుక్కున్నానండి. ఫారెన్ టూర్స్ వెళ్ళాను, ఇండియాలో చాలా ప్లేసెస్ తిరిగాను. అంతకుముందు ఎప్పుడు మా అమలాపురం తప్పించి నేను మ్యాక్సిమం సరౌండింగ్ ఏరియాలో తప్ప బయటకు వెళ్ళిన ఛాన్సులు లేవండి. కానీ ఈ యొక్క ఆపర్చునిటీలో చాలా చేంజెస్ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటి సార్ అంటే, ఈ ఆపర్చునిటీలో వచ్చేటప్పుడు నా ఏజ్ 42 years అండి. అప్పుడు నాకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉండి, ఇప్పుడు నా ఏజ్ 48 రన్నింగ్. కానీ చాలా హ్యాపీగా హెల్తీగా అయితే ఉన్నానండి ఈ యొక్క ప్రొడక్ట్స్ వాడటం వల్ల. నేనే కాదండి, నా ఎంటైర్ ఫ్యామిలీ. ఈ యొక్క 6 years నుంచి నేను ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు ఫ్రెండ్స్, ఈ యొక్క ఆపర్చునిటీ నాకు వచ్చిన తర్వాత. అంత అద్భుతమైన ఆపర్చునిటీ ఫ్రెండ్స్, దీన్ని మీరు మిస్ చేసుకోవద్దు. ఎవరైతే మిమ్మల్ని పిలిచారో వాళ్ళతో మీరు కూర్చోండి, డిసిషన్ తీసుకోండి. ఫ్యూచర్ అంతా ఖర్చులోంచి ఆదాయం తీసుకునే మార్గమే. సంపాదించి ఖర్చు పెట్టడం కాదు ఫ్రెండ్స్, ఖర్చులోంచి ఆదాయం తీసుకోండి. పొద్దున్నే లెగిస్తే బ్రష్ చేయాలి, స్నానం చేయాలి, అంట్లు తోముకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి. ఇది భూమి ఉన్నంత వరకు చేయాలి. మనం డబ్బులు సంపాదిస్తూ కొనుక్కోవాలి. కానీ ఈ యొక్క ఆపర్చునిటీలో
ఖర్చు పెట్టుకుని డబ్బులు సంపాదించచ్చు ఫ్రెండ్స్. అదే నా లైఫ్ లో లైఫ్ చేంజ్ అయిందండి. అది మీకు కూడా 100% జరుగుతుంది. ఎవరైతే పిలిచారో వాళ్ళతో కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక గ్రేట్ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. గుడ్ ఐఎంసీ. థ్యాంక్ యూ సో మచ్ ఖాన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ యొక్క హ్యాపీనెస్ ని చాలా బాగా షేర్ చేశారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ మరొక పర్సన్ నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. మీకు ఇందాక 5th ప్రమోషన్ చెప్పాను కదా, చైర్మన్ స్టార్ అని. 5th తర్వాత 6th ప్రమోషన్ ఉందండి. 6th ప్రమోషన్ పేరు అంబాసిడర్ అన్నమాట. అటువంటి 6th పొజిషన్ ని ఏలూరు నుంచి అప్పారావు గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. సో తన మాటల్లో విందామండి. ప్లీజ్ వెల్కమ్ సార్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. సార్ ఒక్క నిమిషం సార్. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు అప్పారావు ఫ్రమ్ ఏలూరు అండి. సో ఈ సిస్టంలోకి వచ్చి 14 months అయింది ఐఎంసీలోకి వచ్చి. సో ఐఎంసీలోకి రాకముందు నేను ఒక ఎల్ఐసి ఏజెంట్గా లాస్ట్ 25 years నుంచి వర్క్ చేస్తున్నాను. సో అక్కడ నేను మాత్రమే డెవలప్ అయ్యాను. ఇక్కడ మనందరూ కూడా డెవలప్ అవడానికి ఒక అవకాశం ఉంది. అదేంటంటే జస్ట్ ఇక్కడ షాప్ మారిస్తే మన లైఫ్ మారిపోతుంది అనే ఆలోచన 100% ఉందండి. నేను అదే చేశాను. సో నేను ఇక్కడ రావడానికి ముందు నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది. 15 సంవత్సరాలు బట్టి ఉన్న ప్రాబ్లం నాకు 15 రోజుల్లో క్లియర్ అయింది. ఇక్కడ నేను శ్రీ తులసి అలో డైజెస్టివ్ ఒక అలోవెరా జ్యూస్ అని ప్రోడక్ట్ వాడటం వల్ల. సో హ్యాపీ ఏంటంటే 15 సంవత్సరాలు పట్టిన ప్రాబ్లం 15 రోజుల్లో క్లియర్ అవడం వల్ల ఈ బిజినెస్ లో ఏదో ఉంది అని చెప్పి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. సో వర్క్ స్టార్ట్ చేస్తూ ఈ బిజినెస్ రావడం జరిగింది. నా ఫస్ట్ మంత్ ఇన్కమే 1650 రూపాయలు. నా సెకండ్ మంత్ ఇన్కము 15,978 రూపాయలు. నా థర్డ్ మంత్ ఇన్కము 38,000 రూపాయలు. నా ఫోర్త్ మంత్ ఇన్కము 48,000. నా 6th మంత్ ఇన్కము 96,000. ఇలాగా నేను 1 lakh+ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది ఈ సిస్టమ్ లో. సో నేను తీసుకోవడమే కాదు, నా టీంలో చాలా మంది ఇవాళ 1000+, 1000 నుంచి 1100 మంది నా టీం మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా నేను ఎవరికి పరిచయం లేదు. నేను కేవలం ఈ యొక్క ఆపర్చునిటీని పరిచయం చేసింది నేను ప్రోడక్ట్ వాడుకుంటూ కేవలం ఒక 4 to 5 members కి ఈ యొక్క ఆపర్చునిటీ గురించి చెప్పడం జరిగింది. సో నేనేం చేశానో ప్రోడక్ట్ వాడాను, నా ఫీల్డ్ ని రిఫర్ చేశాను. ఎప్పుడైతే రిఫర్ చేశానో ఆ 5 వాళ్ళకి నచ్చింది. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అంటే ఈ రోజు డబ్బులేని ఇల్లు ఉండొచ్చు, జబ్బులేని ఇల్లు లేదు అంటే ఈవెన్ గ్యాస్ ప్రాబ్లం కూడా చాలా పెద్ద జబ్బు అనుకుని ఈ సిస్టమ్ లో ప్రోడక్ట్ వాడడం జరిగింది. అదే పని వాళ్ళు చేశారు నా మిత్రులు. సో ఈ రోజు 1100 టీం వచ్చింది. సో వాళ్ళతో పాటు నాతో పాటు వాళ్ళు కూడా ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆరోగ్యం, ఆదాయం, ఆనందం. ఫస్ట్ ప్రోడక్ట్ వాడాను, ఆరోగ్యం వచ్చింది. ప్రోడక్ట్ వాడించాను, రిఫర్ చేశాను, నాకు ఆదాయం వచ్చింది. ఆనందం ఎలా వచ్చిందండి అంటే ఈ రోజు ఈ కంపెనీలో ఇందా సార్ చెప్పారు 10 బెనిఫిట్స్ చైర్మన్ అండ్ అబౌవ్. అంటే నాకు బైక్ ఉంది కానీ ఆ బైక్ మెయింటెనెన్స్ కంపెనీ ఫండ్ ఇస్తుంది. నాకు కారు ఉంది, ఆ కార్ ఈఎంఐ కంపెనీ పే చేస్తుంది. నాకు ఓన్ హౌస్ ఉంది, రెంట్ కాదు కానీ కంపెనీ రెంట్ పే చేస్తుంది. దీంతో పాటు నాకు ఫారెన్ ట్రిప్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేసింది. లాస్ట్ ఇయర్ లోని కంపెనీ పెట్టిన 3 ఫారెన్ ట్రిప్లోని నేను ఆల్రెడీ నా ఫ్యామిలీ కలిపి ఈ బిజినెస్ లో నేను ఇన్వాల్వ్మెంట్ అవ్వడం కాదు, నా ఫ్యామిలీ మెంబర్స్. లాస్ట్ ఇయర్ నేషనల్ ట్రిప్ ఏదైతుందో మా పెద్ద పాప ఆల్రెడీ గోవా ట్రిప్ వచ్చింది. మా మిస్సెస్ హరిద్వార్ ట్రిప్ కంపెనీ అనేది. సో లాస్ట్ నేను నేపాల్ ఇంటర్నేషనల్ ట్రిప్ లోని నేపాల్ ట్రిప్ తో పాటు మలేషియా ట్రిప్ కూడా. సో అంటే ఎంటైర్ ఫ్యామిలీ ఈ సిస్టమ్ లో ప్రోడక్ట్ వాడుతూ ఆరోగ్యం కాపాడుకుంటూ ఆదాయాన్ని తీసుకుంటూ నేషనల్ ట్రిప్ తో పాటు ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా. అంటే కేవలం చూడండి, మనము ఇక్కడ ప్రోడక్ట్ యూజ్ చేయటం ద్వారా ఆదాయం, ఆరోగ్యం, ఆదాయం కూడా ఆనందం కూడా వచ్చింది. కాబట్టి లాస్ట్ ఫారెన్ ట్రిప్స్ కూడా అచీవ్ చేయడం జరిగింది. సో రేపు జూలై 17వ తారీఖున నేపాల్ వెళ్తున్నాము, ఆగస్టు 19వ తారీఖున మలేషియా వెళ్తున్నాము. సో ఇంత మంచి బెనిఫిట్ ఇచ్చిన కంపెనీ ప్రోడక్ట్ వాడితే అంటే జస్ట్ చేంజ్ చేస్తే చాలు లైఫ్ మారుతుందంటే ఏదనుకున్నాను. సో మీ ఆలోచనే మీ భవిష్యత్తు. మీ ఆలోచన ఇక్కడ మార్చాల్సింది కేవలం ఆపర్చునిటీని ఎలా తీసుకోవాలి అని మిమ్మల్ని ఎవరైతే గైడ్ చేస్తారో, ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళని అప్రోచ్ అవ్వండి. డెఫినెట్ మీ లైఫ్ మారుతుందని. సో మేమందరం ఎలా మార్చుకున్నామో మీరు అలా మార్చుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా గ్రేట్ అప్లైన్ ఎంఎస్ఆర్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అప్పారావు గారు. సూపర్. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఫస్ట్ మాట్లాడిన పర్సన్ సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్, ఇప్పుడు సార్ వచ్చేసి LIC బ్యాక్గ్రౌండ్. సో ఇద్దరిని మీరు విన్న తర్వాత
కొంతమందికి ఒక పర్సన్ కనెక్ట్ అవుతారు, కొంతమందికి ఒక పర్సన్ కనెక్ట్ అవుతారు. అందుకనే ప్రశాంతంగా మా యొక్క జర్నీ ఆల్రెడీ చేసిన వాళ్ళు చెప్పిన మాటలు మీరు వినగలిగితే మీకు ఉపయోగపడడంతో పాటు రేపొద్దున మీరు జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకు కూడా ఈ మాటలు మీరు 100% ఉపయోగపడేలా చేయొచ్చు అనమాట. సో ఇంకొక గ్రేట్ పర్సనాలిటీ అండి, జంపా శ్రీనివాస్ గారు ఫ్రమ్ కాకినాడ. సో చైర్మన్ సార్ అనే పొజిషన్ లో ఉన్నారు. సార్ మాటల్లో విందాం. ప్లీజ్ వెల్కమ్ సార్, జంపా శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు జంపా శ్రీనివాస్ ఫ్రమ్ కాకినాడ అండి. ఈ సిస్టమ్ లో నేను ఏదైతే సార్ చెప్పారో 5th ప్రమోషన్ అని, ఆ చైర్మన్ స్టార్ ప్రమోషన్ లో ఉండడం జరిగింది. ఈ రోజు కొత్తగా వచ్చిన మిత్రులందరికీ కూడా స్వాగతం. ఎందు గురించి అంటే ఇక్కడ చెప్పిన సిస్టమ్ ఏదైతే ఉందో సిస్టమ్ ప్రకారం ఫాలో అయితే ఒక అద్భుతమైన ఇన్కమ్ ఉంటుందని నేను ఒక 5 years బ్యాక్ తెలుసుకుని, నా స్పాన్సర్ మన మొదటగా మాట్లాడే ఖాన్ గారు నా స్పాన్సర్ అండి. ఈ సిస్టమ్ లో ప్రతి ఒక్కరూ ఒక మెంటర్ ని ఎలక్ట్ చేసుకుంటారు. దాంట్లో నా మెంటర్ మన ఎంఎస్ఆర్ గారు అండి. అట్లాగంటే షాపింగ్ చేస్తూ, ఎందుకంటే నేను ఈ సిస్టమ్ ని ఫస్ట్ టైం నేను ఇప్పుడు జూమ్ వచ్చింది, అప్పుడు నేను వైజాగ్ వెళ్ళి అక్కడ క్లాస్ విన్న తర్వాత చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఇక్కడ మనం షాప్ ని చేంజ్ చేసుకుంటే ఇన్కమ్ వస్తుంది అనే వర్డ్ అనేది చాలా అద్భుతమైన వర్డ్. ఆ వాడికి ఎడిక్ట్ అయ్యి నేను దీంట్లో రావడం జరిగింది. అంటే నేను 2019లో షాప్ చేంజ్ చేసుకున్నాను. ఇవాళ యాజ్ ఎ చైర్మన్ గా నా టీం ఒక 1000 మంది ఉన్నారండి. నా సార్ చెప్పారు చూడండి, కోటి మంది అంటే రౌండ్ ఫిగర్ తీసుకుంటే దాంట్లో 1000 మంది నా వాళ్ళు. 1000 మంది సబ్బులు పేస్ట్లు కొంటుంటే దాంట్లో ఇన్కమ్ వస్తుంది. అలాగే 1,000,000 మంది కొన్న దాంట్లో కూడా ఇన్కమ్ వస్తుందండి. అది గూస్ బంప్స్ కి వచ్చే విషయం ఏంటంటే 1000 మంది కొనడం అంటే నా టీం కాబట్టి రావచ్చు, కానీ 1,000,000 మందిలో రావడం అనేది గూస్ బంప్స్ అండి. ఎందుకంటే ఏదైతే ఫండ్స్ గా ఉన్నాయో దీంట్లో అటువంటి ఫండ్స్ ని అద్భుతంగా ఎలక్ట్ చేయొచ్చు. యాజ్ ఎ చైర్మన్ స్టార్ గా దుబాయ్ ట్రిప్ ని అచీవ్ చేయడం జరిగింది. అలాగే బాలి ట్రిప్ ని అచీవ్ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఏదైతే ఉందో మంచి కంపెనీ కూడా మంచి బాలి ట్రిప్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే యాజ్ ఎ చైర్మన్ అయిన దగ్గర నుంచి దీంట్లో చాలా చాలా మంచి అవకాశాలు ఉంటాయి. అంటే ఎందుకు ఎగ్జైట్ చెప్తున్నానంటే, నేను పేస్ట్ బయట వాడినాలో ఏ కంపెనీ ఇటువంటి అవకాశం ఇవ్వలేదు. అంటే ఇక్కడ ఈ కంపెనీని దృష్టిలో పెట్టుకుని మనం కనుక సార్ చెప్పిన విషయాన్ని తూచా తప్పకుండా ఫాలో చేస్తూ ముందుకెళ్తే చాలా మందికి మన అవకాశం తీసుకోవచ్చు, చాలా మందికి అవకాశం ఇవ్వచ్చు. ఎందుకంటే మన టీమ్స్ లో మనకంటే మంచిగా ఉన్నవాళ్ళు, మంచి టాలెంట్ స్కిల్ ఉన్న వాళ్ళు కూడా వస్తుంటారు. అటువంటి వాళ్ళు కూడా మన సిస్టమ్ ఎక్సలెంట్ సిస్టమ్ అండి. మీరు ఎవరైతే పిలిచారో వాళ్ళని, మేము కొత్త వాళ్ళు పిలిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పిలిచిన వాళ్ళని కూర్చోబెట్టి దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి. ఎందుకంటే దీంట్లో ఎటువంటి పెట్టుబడులు లేవు. ప్రతి నెల కొనుక్కుంటూ మన బిజినెస్ ముందుకు తీసుకెళ్లే ఒక అద్భుతమైన బిజినెస్ అండి. దాన్ని స్పాన్సర్ చేసినట్టు ఖాన్ గారికి, నా మెంటర్ ఎంఎస్ఆర్ గారికి ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవాళ కొత్తగా వచ్చిన మిత్రులందరికీ కూడా గ్రాండ్ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ జంపా శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ విన్నారు కదా. సో సార్ వచ్చేసి ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను. సార్కి రీసెంట్ గా ఈ ఆపర్చునిటీలో చైర్మన్ అయిన తర్వాత, సో రీసెంట్ గా అనుకోకుండా ఒక 1 year పాటు ఇంట్లో బెడ్ మీద రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. రెస్ట్ తీసుకుంటున్నప్పుడు కూడా నవ్వుతూ రెస్ట్ తీసుకున్నారు. ఎందుకంటే మంత్లీ 30,000 నుంచి 50,000 వస్తుంది కాబట్టి. సో చాలా మంచి అవకాశం ఫ్రెండ్స్. అయితే అన్ని విషయాలు ఇప్పుడే అర్థం కావాలని ఏమీ అనుకోవట్లేదు మేము. కాకపోతే మీరు జర్నీ స్టార్ట్ చేయడానికి మాత్రం నిర్ణయం తీసుకోండి. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు మీకు మంచి చేయడం కోసం మాత్రమే ఇన్వైట్ చేశారని నమ్మాలి. ఆ నమ్మడం కోసం మేము చేస్తున్నటువంటి ప్రయత్నమే ఇది, అంతకు మించి ఇంకేం లేదండి. రైట్. సో ఎవరు వాయిస్ లో పెద్దలు చెప్తారు కదా, చెప్పండి సార్. చిన్న రిక్వెస్ట్ అదే, అంటే దీంట్లో ఇన్కమ్స్ కూడా స్టార్టింగ్ లో చెప్పామండి. సార్ ఇప్పుడు చెప్పారు చిన్న చిన్న ఇన్కమ్స్ కనబడితే నవ్వుతుంటారు. దీంట్లో నా ఇన్కమ్ స్టార్టింగ్ ఇన్కమ్ 110 రూపాయలు. అప్పుడు నేను రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి 110 రూపాయలు ఏం చేసుకోవాలని చెప్పి కాసేపు నవ్వుకున్నాను. కానీ దీంట్లో యాజ్ ఎ చైర్మన్ స్టార్ గా నా హైయెస్ట్ ఇన్కమ్ 87,000 అండి. 87,000 తీసుకున్నాను. అంటే 1,00,000 అనే దానికి ఇంకా కక్ష కట్టే ఉన్నాం ఇంకా. సో ఆ 1,00,000కి వెళ్ళే దారిలోనే ఉన్నాం. అంటే ఈ రోజుని నాకు అనుకోని విధంగా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగి ఒక 1 year పాటు ఇంట్లో ఉండిపోయినా కూడా 30,000 to 40,000 ఇన్కమ్ వచ్చిందంటే నిజంగా గ్రేట్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ ఆ పాయింట్ నాకు గుర్తు చేసినందుకు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే మీరు అందరూ ఎలా బాగున్నారు అని అడుగుతారు కదా, అందుకని గుర్తొచ్చింది. రైట్, ఓకే. సో ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. సో పెద్దలు ఒక మాట చెప్తారు, ఎవరి మాట ఎవరికి కనెక్ట్ అవుతుందో తెలీదు, అందుకని ప్రతి ఒక్కరు చెప్పేటప్పుడు మనం జాగ్రత్తగా వినాలి అని పెద్దలు చెప్తారు. అదే నేను మీకు చెప్తున్నాను అనమాట. సో వినండి, ఇంకొక 3 హ్యాండ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కరు 3 minutes మాట్లాడతారు. విన్న తర్వాత మీరు మంచి డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. రైట్, నెక్స్ట్ కాకినాడ నుంచి మరొక గ్రేట్ స్పీకర్ ఉన్నారండి, గ్రేట్ లీడర్. సో ఈయన గురించి మీరు జర్నీలో తెలుసుకుంటారు. ఇప్పటికే గెస్ట్లుగా ఉన్న వాళ్ళు మేబీ ఎవరికైనా తెలుసుంటే ఓకే, లేదంటే జర్నీలో తెలుసుకుంటారు. సో ప్లీజ్ వెల్కమ్ రాబర్ట్ రవిచంద్ర గారు ఫ్రమ్ కాకినాడ. సో ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అద్భుతమైన సెషన్ ని మీరు ఆద్యంతో నడిపించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాండ్ వెల్కమ్ టు యువర్ ఫ్రెండ్స్. ఎవరైతే ఈ రోజు ఈ సెషన్ కి మీ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేస్తూ వచ్చారో మీ అందరికీ కూడా ముందుగా నా శుభాకాంక్షలు అండి. ఎందుకంటే మీరు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీలు రావడం జరిగింది. అంటే ఎక్కడ వరకు ఇప్పటి వరకు నెలకి 1 జీతం మాత్రమే మీకు తెలుసండి. ఐఎంసీలో ఈ రోజు మీ స్నేహితులు, మీ వెల్ విషర్స్ ఇన్వైట్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ నెలకి 4 ఆదాయాలు తీసుకొచ్చాను. ఇప్పుడు ఆల్రెడీ నా గురించి ఇంట్రడక్షన్ ఇచ్చారు సార్, నేను కాకినాడ నుంచి అని. నేను ఒక 18 సంవత్సరాలు ఆంధ్ర అండ్ తెలంగాణకి ఏరియా సేల్స్ మేనేజర్ గా వర్క్ చేశానండి. ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ లో ఒక ఏరియా సేల్స్ మేనేజర్ గా. అలాగే నేను సిమెంట్ సెగ్మెంట్ లో వర్క్ చేశానండి, కార్ లైన్ లో వర్క్ చేశాను, జీతానికి వర్క్ చేశాను. నా వర్క్ చూసిన తర్వాత అంటే మా మిస్సెస్ తో పాటు మా అత్తగారు కూడానండి, మా మదర్-ఇన్-లా కూడా చాలా సార్లు ఎంత కష్టపడుతున్నాడు ఈ అబ్బాయి, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఎంత కష్టపడి తెలివితేటలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, శ్రమ కావచ్చు, అంతకన్నా ఎక్కువగా సమయం కావచ్చు, ఎవరికో ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఈ అబ్బాయి అన్నప్పుడు ర్యాండమ్ గా కరెక్ట్ గా వినండి ఫ్రెండ్స్, ఈ రోజు అవకాశం మీ డోర్ నాక్ చేసిందండి. నేను వెతుక్కుంటూ వెళ్ళానండి ఏం చేస్తే బాగుంటుంది అని. అప్పుడు ఏదో అనుకోని విధంగానండి నేను యూట్యూబ్ లో ఐఎంసి అనే 3 అక్షరాలను చూశానండి. ఏంటిది డిఫరెంట్ గా ఉంది ఐఎంసి అని, దాని గురించి అంటే అవకాశాలు ఎప్పుడు మన దగ్గరికి భగవంతుడు ఇస్తాడో తెలియదండి. ఎందుకంటే మన కష్టం చూడొచ్చండి, మన వెనకాల ఉన్న వాళ్ళు భగవంతుడు చేసే ప్రేయర్స్ కావచ్చు, పూజలు కావచ్చు, ఉపవాసాలు కావచ్చు, వింటాడు భగవంతుడు. నాకు ఆ ఐఎంసి అనే 3 అక్షరాలు కనిపించాడు ఫ్రెండ్స్. ఒక్కసారి ఏమో ఏ అవకాశం మన జీవితాన్ని, మన నెక్స్ట్ జనరేషన్ ని మార్చేస్తుందో చూద్దాం అని చెప్పి క్యాజువల్ గా వచ్చానండి. ఇప్పటి వరకు మీరు నా స్నేహితులు, మా కొలీగ్స్ అందరి మాటలు విన్నారండి, మా సీనియర్స్, మా లీడర్స్ అందరి మాటలు. వీళ్ళందరూ కూడా ఏ రకంగా వచ్చారో విన్నారు. కాబట్టి నా టెస్టిమోనీ ఏంటంటే ఎప్పుడైతే నేను చూశానో అప్పుడు అర్థమైందండి, నిజమే కదా, 8 గంటలు వర్క్ చేస్తూ ఉంటే ఒక 30 నుంచి 40 వేలు, 50 వేలు, లక్ష వస్తుంది. అదే ఈ మంచి విషయాన్ని 10 మందికి పంచుతూ వెళ్తూ ఉంటే సో టైం ఇంక్రీజ్ అవుతుంది కదా, ఎప్పుడైతే టైం పెరుగుతుందో ప్రొడక్టివిటీ పెరుగుతుంది, సో ప్యారలల్ గా ఇన్కమ్ వస్తుంది. ఈ ఫార్ములా నాకు ఐఎంసీలో కనిపించిందండి. చాలా మంది వ్యాపారవేత్తలు జీతాలు ఇచ్చి మరీ ఎంప్లాయీస్ టైం కొనుక్కుంటున్నారు, టైం పెంచుకుంటున్నారు అనే పాయింట్ కనెక్ట్ అయిందండి. సో ఇమీడియట్ గా నేను డెసిషన్ తీసుకున్నానండి. 17 days కే ఒక మంచి సిటీసీ తీసుకునే వ్యక్తిని నేను రిజైన్ చేసి పక్కన పెట్టానండి. స్ట్రాంగ్ పునాది వేసుకుంటున్నాను. ఈ రోజు నేను దుబాయ్ టూర్ అచీవర్ నండి, కొన్ని కారణాల వెళ్ళడం జరగలేదు. నేపాల్ టూర్ అచీవర్ అండి, ఆంధ్ర తెలంగాణ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. అలాగే ఈ రోజు ఎక్కడో కాకినాడ అనే ఒక ఈస్ట్ గోదావరి ప్లేస్ లో ఉంటూ ఆల్మోస్ట్ పాన్ ఇండియాలో చాలా చోట్ల నాకు టీమ్స్ ఉన్నాయండి. అంటే చూసారా డియర్ ఫ్రెండ్స్, మనం ఏం చేయాలి అనేది స్క్రిప్ట్ ఉంటుందండి. ఇలాంటి ఆపర్చునిటీలోకి మీరు వచ్చారు, మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వ్యక్తులు చేతులు మీరు వదలక్కర్లేదండి. మీరు కరెక్ట్ గా నిర్ణయం తీసుకుంటే వాళ్ళు పట్టుకుంటారు. మీకు నచ్చితే పట్టుకుంటారు, నచ్చకపోతే వదిలేస్తారండి. కానీ మీ ఆకలి అవసరం వాళ్ళకి తెలిస్తే, ఇప్పుడు మా ఆకలి మా అవసరం అండి, గుర్తింపు కోసం సొసైటీలో నాకు నా కుటుంబం కోసం యాజ్ ఎ రెస్పాన్సిబుల్ హస్బెండ్ అండ్ ఫాదర్ గా నేను ఎంత కేరింగ్ నా ఫ్యామిలీకి తీసుకుంటానో, నేను గెలవాలి. ఇంత సార్ సింపుల్ గా చెప్పారు, మీకు సూపర్ స్టార్లు చేస్తే నేను 5 సూపర్ స్టార్లు చేశానండి, చైర్మన్ అయ్యాను. నా టీంలో 5 చేత బిజినెస్ చేయించితే చాలండి, వాళ్ళకి కూడా పొజిషన్లు ఇప్పిస్తే చాలండి. ఇవన్నీ కూడా మీరు జర్నీలో నేర్చుకోవచ్చు. సో నా కైండ్లీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సమయం చాలా విలువైంది డియర్ ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఈ రోజు వచ్చుంటే కనుక మీ మంచి కోరుకుని మీ అనుకున్న వ్యక్తి ఇన్వైట్ చేశారు కాబట్టి నేను ప్రతిరోజు కూడా ఎవరో ఒకరికి ఐడి వేస్తూనే ఉంటానండి, ఎందుకంటే ఇది భగవంతుడి పని అని చెప్తా. మీరు కూడా ఎవరైతే ఇన్వైట్ చేశారో సో మాక్సిమం ఈ రోజే మంచి రోజు అనుకుని ఐడి క్రియేట్ చేయించుకోండి. ఐఎంసీలో మాతో పాటు జర్నీ చేయండి. సార్ చూపించిన లాస్ట్ స్లైడ్ లో చూసారా, 6 o'clock జూమ్
టుమారో మీరు ఎంటర్ అవ్వండి. 66 సంవత్సరాల ఒక యువకుడు 4 కార్లు తీసుకుంటున్నాడు. మా ఎంఎస్ఆర్ గారి కన్నా పెద్ద ఆయన వయసు. సో మంచి పొజిషన్ లో ఉన్నారండి. ఇలాంటి ఎంతో మందిని మీరు రేపటి నుంచి చూడొచ్చు. సో కాబట్టి ఎప్పుడు మంచి డెసిషన్ తీసుకోండి. సో నా జర్నీ అయితే కనుక అండి, నా పిల్లల కోటీశ్వర్లు అండి. నా కుటుంబం ప్రజెంట్ ఆరోగ్యంగా ఉన్నాం. ఎంతో మందికి మంచిని పరిచయం చేస్తున్నామండి. ఇది కూడా అదనపు ఆదాయం అవసరం. మీరు ఎంత మంచి ఉద్యోగంలో ఉన్నా చిరంజీవి గారే పాల ప్యాకెట్లకి యాడ్ ఇస్తున్నారండి. కాబట్టి మనం ఏ పార్టీ వాళ్ళండి ఫ్రెండ్స్. కాబట్టి మీ టైంని మిమ్మల్ని పిలిచిన అప్లైనర్ తో కలిపి ఒక్కసారి ఆయన చేపట్టుకోండి, తర్వాత ఆయన మీ చేపట్టుకుంటాడు. సో మీ ఫ్యామిలీ మంచి పొజిషన్ లో ఉండడానికి దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండి ఇన్ మార్కెట్ సినారియో. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్, ఉద్యోగాలు ఇబ్బందిగా ఉన్నాయి. వాళ్ళు మీకు కుదరకపోతే మీ స్నేహితులకు, ఫ్రెండ్స్ కు దీన్ని పరిచయం చేయాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండి. మీలో ఎవరైతే ఈ రోజు వచ్చారో అందరూ కూడా టుడే ఇట్ సెల్ఫ్ ఐడి క్రియేట్ చేసుకుంటారని భగవంతుని కోరుకుంటూ, నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చిన రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్ స్టార్ ఎంఎస్ఆర్ గారికి కూడా నా గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాబర్ట్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకి ఇమీడియట్ గా మీ యొక్క డీటెయిల్స్ పంపిస్తే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఐడి రిజిస్ట్రేషన్ చేస్తారు. దాంతో మీరు జర్నీలో ఫస్ట్ స్టెప్ మొదలు పెడతారు. తర్వాత జర్నీలో మీరు అన్ని వన్ బై వన్ నేర్చుకుందాం. ఓకే, ఇంకో 2 హ్యాండ్స్ ఉన్నాయి, వాళ్ళతో కూడా మీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన తర్వాత ఆ సెషన్ మనం క్లోజ్ చేసుకుందాం. సో మరొక పర్సన్ అండి, శ్రీధర్ గారు ఫ్రమ్ విజయనగరం. సో 6th పొజిషన్ లో ప్రజెంట్ అంబాసిడర్ అనే పొజిషన్ లో ఉన్నారు. సో తన యొక్క హ్యాపీనెస్ ని తన మాటల్లో విందాం. వెల్కమ్ అండి. ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ కూడా. కొత్తగా ఎవరైతే ఈరోజు ఐఎంసి ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వబోతున్నారో వాళ్ళందరికీ కూడా నా తరపున, నా ఐఎంసి ఫ్యామిలీ తరపున గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నామండి. ఎందుకంటే సార్, ఎందుకు సార్ అలా చెప్పేస్తున్నారు? ఆల్రెడీ మేము ఇంకా జస్ట్ మా ఫ్రెండ్ రిలేషన్, మా కొలీగ్ ఒకసారి వచ్చి చూసుమన్నాడు. చూస్తే నచ్చిన తర్వాత చూద్దాం అని అన్నారు. మరి మీరేటి అప్పుడు ఆల్రెడీ వెల్కమ్ చెప్పేస్తున్నారంటే, ఫ్రెండ్స్ నేను కూడా ఒక 5 years క్రితం ఈ విధంగా చెబితే ఒక 1 to 2 years పాటు నెగ్లెక్ట్ చేసి టైం తీసుకున్న వ్యక్తిని నేను. నన్ను స్పాన్సర్ చేసింది అయితే ఇప్పుడు ఎవరైతే ఈ జూమ్ ఆద్యాంతో నడిపిస్తున్నారో మన గ్రేట్ లీడర్ ఎంఎస్ఆర్ గారండి. కానీ ఆయన చెప్పినా సరే నేను 1.5 year పాటు నేను వేస్ట్ చేశాను టైం. ఎందుకంటే ఒక కంఫర్ట్ జోన్ లో ఉన్నాం. ఇందాక చాలా మంది స్పీకర్స్, నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు, ముందు మాట్లాడిన వాళ్ళు. చాలా కంఫర్ట్ జోన్ లో ఉన్నప్పుడు వేరేగా ఇంకోడానికి ఛాన్స్ తీసుకోవడానికి మన మైండ్, హ్యూమన్ మైండ్ యాక్సెప్ట్ చేయదు. అలాగే నా మైండ్ కూడా 1.5 year బట్టి నాకు యాక్సెప్ట్ చేయలేదు. కారణం ఏంటంటే కంఫర్ట్ జోన్. చాలా మంది గిరిగీసుకుని ఉండిపోతారు, నాకేదో వస్తుంది, ఇన్కమ్ వస్తుంది, నాకు చాలు అని. అలా 1.5 year ఉండిపోయిన తర్వాత నేను రియలైజ్ అయిన పాయింట్ ఏంటంటే, నాతో పాటు నా కొలీగ్స్ కి ఎవరికైతే ఎంఎస్ఆర్ గారు చాలా మందికి చెప్పారో వాళ్ళ యొక్క ఇన్కమ్ నన్ను చాలా ప్రభావితం చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ జంపా శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇందాక మాట్లాడారు కాకినాడ నుంచి. ఆయన చెప్పారు చూసారా 80,000 వచ్చిందని. ఆ 80,000 నన్ను చాలా ప్రభావితం చేసింది. అలాగే ఖాన్ గారు, అలాగే జిఎస్ఆర్ గారు, చాలా మంది తాలూకా ఇన్కమ్ నాతో పాటు వీళ్ళకి చెప్పారు కదా. నేను లేట్ చేశాను, వాళ్ళు ముందుగా వచ్చి వర్క్ చేసుకున్నారు, వాళ్ళు మంచి లక్షల మీదకి వెళ్ళిపోయారు ఇన్కమ్ అన్న పాయింట్ రియలైజ్ అయ్యి నేను వర్క్ చేయడం మొదలు పెట్టాను. ఇప్పటికి కరెక్ట్ గా 5 years అయిందండి ఈ ఐఎంసీలోకి వచ్చి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. more than 50 lakh rupees ఈ రోజు వరకు నాకు 5% జిఎస్టి కట్ అయి నాకు వచ్చింది. నెల లెక్కేసుకుంటే more than 50 lakhs. ఫ్రెండ్స్, డబ్బు ఒకటే కాదు, ఇందులో మంచి హెల్త్ వచ్చింది, మంచి ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేసి వచ్చాం, ఫ్యామిలీస్ తో తిరిగాం. విత్ ఇన్ ఇండియా అయితే అన్ని చూస్తాం. ప్రతిదీ కంపెనీ పెట్టుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ఎంజాయ్ చేసాం. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మీకు కూడా సాధ్యమే. ఎందుకు అని అంటే ఒకే ఒక పని మీరు చేయాల్సింది ఏంటంటే, మిమ్మల్ని ఎవరైతే సార్ మీ సక్సెస్, మీరే ఫారెన్ ట్రిప్లు, మీకు 50 లక్షలు వస్తే మాకేటండి అని అనుకోవద్దండి. ఇది అందరికీ సాధ్యమే. నాకు ఒక 5 years ముందు వచ్చింది, మీకు 5 years పట్టదు. జస్ట్ 1 year అండి, మాక్సిమం టు 1 year. 1 lakh అబోవ్ రావడానికి 1 year చాలా ఎక్కువ. మిమ్మల్ని ఎవరైతే పిలిచారో, ఎవరైతే మిమ్మల్ని ఈ జూమ్ మీటింగ్ కి ఇన్వైట్ చేశారో వాళ్ళు చేపట్టుకోండి. 100% మీ సక్సెస్ ని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకు అంటే ఫైనల్ గా ఒక పాయింట్ అండి, దిస్ ఈజ్ ప్రూవెన్ బిజినెస్. మనం ప్రూవ్ చేయాల్సిన పని లేదు. మీరు హై ఎడ్యుకేటెడా, మీరు కోటీశ్వరులా, లేదంటే రూపాయి డబ్బులు లేనాలా, రిక్షాలు అవుతున్నారా, ఆటో నడుపుతున్నారా, పానీపూరి బండి వేసుకుంటున్నారా, నాటే మ్యాటర్. మీరు డిగ్రీ చదివారా, ఏం చదువుకోలేదా, మీరు ఆడ మగ, లేదంటే హౌస్ వైఫా, లేదంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు
డ్రీమ్స్ ఉన్నాయా, కసి ఉందా, సంపాదించాలన్న కసి ఉందా, ఫ్యామిలీలో మీ మీ సర్కిల్లో మీ ఫ్యామిలీని బాగా చూపించాలన్న ఫైర్ ఉందా, డబ్బులు సంపాదించాలి అన్న కసి ఉంటే ఈ బిజినెస్ రైట్ ప్లాట్ఫామ్ అండి. 100% మిమ్మల్ని ఎవరైతే పిలిచారో వాళ్ళు చేపట్టుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మనందరం కలిసి ఫారెన్ ట్రిప్స్ లో బీచ్ల్లో ఎంజాయ్ చేయాలి తప్ప విశాఖపట్నంలోనో కాకినాడలోనో అమలాపురం బీచ్ల్లో మనం ఎంజాయ్ చేస్తే ఆ కిక్ రాదండి. మన కోసం ఫారెన్ ట్రిప్ లో బీచ్లు వెయిటింగ్ లో ఉన్నాయి, అందరికీ సాధ్యమే. ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి. డెఫినెట్ గా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆయన్ని నమ్మండి, ఆయన చేపట్టుకోండి, జూమ్ మీటింగ్స్ ఫాలో అవ్వండి. 100% మీరు సక్సెస్ అయి తీరుతారు. నాకు అదే జరిగింది, అందరికీ అదే జరుగుతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఐమ్స్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, సూపర్. అందరూ కలిసి ప్రజెంట్ ఫారెన్ ట్రిప్ బాలి కంపెనీ అనౌన్స్ చేసింది, దానికోసం చాలా హార్డ్ గా ప్రయత్నం చేస్తున్నాము. డెఫినెట్ గా మనందరం కూడా అచీవ్ అవుతాము. లాస్ట్ అండ్ ఫైనల్ సెషన్ క్లోజ్ చేసే ముందు మరొక గ్రేట్ పర్సనాలిటీ రాజమండ్రి నుంచి అనిల్ కుమార్ గారు, చైర్మన్ సార్ పొజిషన్ లో ఉన్నారు. సార్ కూడా వెల్కమ్ సార్. అనిల్ గారు మీ యొక్క హ్యాపీనెస్ ని షేర్ చేయండి. అన్మ్యూట్ అవ్వలేదా? ఒక్క నిమిషం ఉంది, మీకు కోస్ట్ ఉంది. గుడ్ ఎంసీ సార్, ఆల్ ఆఫ్ యూ సార్. గుడ్ ఎంసీ అండి. గుడ్ ఎంసీ సార్, మాట్లాడండి. సార్ వాయిస్ క్లారిటీగా ఉంది కదా సార్? క్లియర్. ఓకే సార్, ఓకే సార్. ఓకే, నేను జర్నీలో ఉన్నాను సార్, కార్ పక్కన ఆపాను. అందరికీ గుడ్ ఎంసీ అండి వన్స్ అగైన్. మరి జూమ్ లో ఈ రోజు మరి జూమ్ మీటింగ్ అటెండ్ అయినటువంటి న్యూ పర్సన్స్ అందరికి కూడా మరి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ వన్స్ అగైన్ గుడ్ ఎంసీ చెప్తున్నాను. అలాగే ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అసోసియేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికి కూడా గుడ్ ఎంసీ అండి. మరి ఈ రోజు జూమ్ సెషన్ చాలా చక్కగా జరిగింది. మరి కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ మీరు ఏదైతే విన్నారో జూమ్ లో ఆ ప్రొడక్ట్ డెమో చూసారు, ప్లాన్ విన్నారు. మీరు ఇప్పుడే ఫిక్స్ అవ్వండి సార్. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక మాట చెప్తున్నాను, మీ మైండ్ ని ఫిక్స్ చేసుకోండి. ఎట్లాగంటే ఒక 5 years కన్సిస్టెంట్ గా వర్క్ చేయాలి. 5 years మన అంటే సెల్ఫ్ యూజ్ చేయాలి, రికమెండ్ చేయాలి అనేది పక్కాగా ఫిక్స్ అవ్వండి సార్. ఫిక్స్ అయ్యి మీరు కానీ వర్క్ చేయగలిగితే, ఇప్పటి వరకు ఎవరైతే మాట్లాడినటువంటి లీడర్స్ ఉన్నారో ఆ లీడర్స్ అచీవ్మెంట్ ఎలా అయితే మీరు విన్నారో చూసారో అంతకంటే గొప్పగా, అంతకంటే ఎక్కువ అచీవ్మెంట్ తీసుకోవచ్చు మీ అందరూ కూడా. మరి నేను కూడా మరి చైర్మన్ స్టార్ పొజిషన్ లో ఉన్నాను, ఐఎంసీలో 45% లో ఉన్నాను. పొద్దున్న 4 గంటలకు లేచి 4:30కి లేచి నేను తెలంగాణ వెళ్ళి ఫీల్డ్ వర్క్ చూసుకుని మళ్ళీ రిటర్న్ లో వస్తున్నానండి. రాజమండ్రి కొవ్వూరు బ్రిడ్జి మీద ఆగాను. నాకు ఇప్పుడు వచ్చింది శాన్స్ అనమాట. మరి శాన్స్ కోసం వచ్చి చూస్తూ కొవ్వూరు బ్రిడ్జి మీద ఆగి నేను మాట్లాడుతున్నాను. మరి నేను కూడా చైర్మన్ సార్ పొజిషన్ లో ఉన్నాను. ఇక్కడ ఒకటే ఫిక్స్ అయిన వాళ్ళు ఒక 5 ఏళ్ళు పక్కాగా పనిచేయడానికి మీరు డిసైడ్ అవ్వండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానండి పాయింట్, మధ్యలో నాకులాగా కొంతమంది కిట్ అయ్యి మరి వెనకబడిపోయినటువంటి పరిస్థితులు చూస్తున్నాను. అలాగే మైరైపోయినటువంటి వ్యక్తులను కూడా చూస్తున్నాను. ఇక్కడ ఒకటే, మీకు ఆ డ్రీమ్ ఉండాలి, గోల్ ఉండాలి. డ్రీము గోల్ ఉండి దానికి ఫైర్ ఉంటే ఆటోమేటిక్ గా మరి అచీవ్మెంట్స్ తీసుకోవచ్చు అని మీ అందరికి తెలియజేస్తూ, మరి నేను కూడా ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి రాజమండ్రి మైదాన ప్రాంతంలో ఉంటూ మరి ఐఎంసీలో చైర్మన్ స్టార్ పొజిషన్ లో ఉంటూ 2 మరి ఫారెన్ ట్రిప్పుల్ని అచీవ్ చేశానండి. ఆల్రెడీ బ్యాంకాక్ వెళ్ళొచ్చాను, 2 దుబాయ్ కూడా వెళ్ళొచ్చాను, 3వది నేపాల్ ట్రిప్ అచీవ్ అయ్యాను. రేపు 19వ తారీఖు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఇటువంటి అచీవ్మెంట్స్ ఇది మాకే సాధ్యమా, మీకు కూడా సాధ్యమని చెప్పి తెలియజేస్తూ, వీళ్ళకే సాధ్యమైంది నాకెందుకు సాధ్యం కాదని మీలో ఎవరైనా ఒకరు డెసిషన్ తీసుకుంటే మీ లైఫ్ కూడా మరి అలా మారే అవకాశం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చినటువంటి మరి ఎంఎస్ఆర్ గారికి, జూమ్ లో ఇప్పటి వరకు మీరు ఓపికగా విన్నందుకు మీకు కూడా వన్స్ అగైన్ గుడ్ ఎంసీ సార్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ, గుడ్ ఎంసీ. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, సో సెషన్ అయితే మనం క్లోజ్ చేసుకుందాం. దానికన్నా ముందుగా ఒక 1 minute అండి. ఇప్పటి వరకు మేము ఒక ప్రయత్నం చేసాం. ఏం ప్రయత్నం అంటే, మా దగ్గర ఒక అద్భుతమైన అవకాశం ఉంది, అది మాకు ఎవరో పరిచయం చేసిందే.
నాకైతే చెప్పాను కదా, నా ఫ్రెండ్ రామకృష్ణ గారు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సార్ రామకృష్ణ గారు వన్స్ అగైన్. సో అలా మీకు కూడా ఎవరో ఒకరు, మీ ఫ్రెండా, మీ రిలేటివా, మీ నైబరా ఈ ఆపర్చునిటీని మీ వరకు తీసుకొచ్చారు. మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే రిజెక్ట్ చేస్తారా అన్నది ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే మీ చేతుల్లోనే ఉంటుంది. కానీ ఈ ఆపర్చునిటీని మీరు యాక్సెప్ట్ చేయకపోతే ఒక ఇంపార్టెంట్ పాయింట్ని అయితే మాత్రం మీరు మిస్ అవ్వడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను 10 years టీచింగ్ ఫీల్డ్ లో వర్క్ చేశానని చెప్పాను కదండి. చాలా ఇష్టంతో వర్క్ చేశాను ఫ్రెండ్స్. బయట సొసైటీలో చాలా మంది, అంటే మీలో కూడా వాళ్ళు ఉండొచ్చు, మీరు చేసే పనుల్లో మీరు చాలా ఇష్టంతో ప్రేమతో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ నేను అలాంటి వాడిని 10 సంవత్సరాలు వర్క్ చేశాను. ఈ 10 సంవత్సరాలు చేసిన వర్క్ కి రిజల్ట్ శాలరీ రూపంలో, ట్యూషన్స్ ద్వారా వచ్చిన ఫీజుల రూపంలో 10 years వచ్చింది ఫ్రెండ్స్. 11th year ఏమీ రాలేదు. ఎందుకంటే 11th year నేను చేసేటటువంటి వర్క్ కంటిన్యూ కాలేదు. ఇది మీరు పాయింట్ని క్యాచ్ చేయాలి ఫ్రెండ్స్. బట్ ఈ ఆపర్చునిటీలో నేను స్టార్టింగ్ చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాను. అప్పటికి ఎలాంటి జూమ్ మీటింగ్స్ అవి లేవు కాబట్టి. కానీ నేను పెట్టినటువంటి ఆ ఎఫర్ట్ ఇప్పటికీ చాలా అద్భుతంగా కొనసాగుతూనే ఉంది ఫ్రెండ్స్. నేను వర్క్ చేసినా వర్క్ చేయకపోయినా సరే కొనసాగుతుంది. ఎందువలన అది మీరు క్యాచ్ చేయండి. ఎందువలన అంటే షాపింగ్. ఇక్కడ వర్క్ అంటేనే షాపింగ్. మీరు ఈ పాయింట్ని కనుక పట్టుకోగలిగితే మిరాకిల్స్ క్రియేట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇదే విషయము, ఇదే ఆపర్చునిటీ నా తాతగారు చేస్తుంటే ఇప్పటికి నాకు మంచి ఇన్కమ్ వచ్చేది ఫ్రెండ్స్. మా తాతగారు చేయలేదు, మా నాన్నగారు కూడా చేయలేదు. మరి నేను కూడా చేయకపోతే నా పిల్లలు, నా జనరేషన్ ఏమనుకుంటారు? నేను ఇప్పుడు మా తాతగారిని ఎందుకు చేయలేదు తాతగారు అంటే, ఆ తాతగారి టైంలో లేదు. నాన్నగారు ఎందుకు చేయలేదు అంటే నాన్నగారి టైంలో కూడా లేదు. మరి నా పిల్లలు అయితే అలా ఊరుకోరు. బట్ పలానా టైంలో ఆపర్చునిటీ వచ్చింది కదా ఎందుకు చేయలేదని అడుగుతారు. ఎందుకంటే ఇందులో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్. అసలు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? 1,00,000 రూపాయలు అని చెప్పారు, బాగానే ఉంది. 1,00,000 రూపాయలు ఎలా సంపాదించాలి, దానికి ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఇవన్నీ మీతో నేర్పించడానికి, మీతో కలిసి పనిచేయడానికి నేను ప్లస్ మీ లీడర్స్, ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో మేము అందరూ వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు అంత ఆనందం అంటే మీరు కూడా అదే పని చేసి ఆ 1,00,000 రూపాయల ఇన్కమ్ లోకి మీరు చేస్తున్న ప్రజెంట్ పని ద్వారా మీరు ఎంతైనా సంపాదించండి. అది 50,000 సంపాదిస్తున్నారా, 20,000, 1,00,000 రూపాయల, మాకు దాంతో తెలియదు కదండి. మీరు ఆ ఇన్కమ్ ను కూడా డిస్టర్బ్ చేసుకోవద్దు. అది చేస్తూనే మీ ఫ్యామిలీకి ఒక ఎడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ 1 lakh వస్తే మీరు హ్యాపీగానే ఉంటారు ఫ్రెండ్స్, అందులో డౌటే లేదు. మరి అలాంటి హ్యాపీనెస్ మీరు పొందినప్పుడు ఆ హ్యాపీనెస్ పొందడానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా అద్భుతమైన అవకాశం భగవంతుడు కల్పిస్తాడు. దట్ ఈస్ నేచర్ ప్రిన్సిపల్ అండి. ఆ సిద్ధాంతం బేస్ చేసుకునే మీరు హ్యాపీగా ఉండడానికి ఆపర్చునిటీ మీకు ఉపయోగపడొచ్చు అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇన్వైట్ చేశాం. మీ యొక్క వాల్యుబుల్ టైం ఇప్పటి వరకు స్పెండ్ చేశారు, చాలా చాలా సంతోషం. అయితే ఈ జర్నీ మీరు స్టార్ట్ చేయాలంటే మాత్రం ఇందాక చెప్పినట్టుగా డీటెయిల్స్ మీరు పంపించండి, ఐడి క్రియేట్ చేసుకోండి. రేపు మార్నింగ్ జూమ్ లింక్ మీకు పంపిస్తారు. అదే విధంగా ఈవినింగ్ 8 o'clock జూమ్ లింక్ కూడా మీకు కంటిన్యూగా ఒక కమ్యూనిటీ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో మిమ్మల్ని యాడ్ చేస్తారు. ఓన్లీ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ఐఎంసి మాత్రమే వస్తుంది. ఆ గ్రూప్ లో మీకు ఏ డిస్టర్బెన్సెస్ ఉండవు. మీ నెంబర్ కూడా ఎవరికి కనిపించదు, మీ మొబైల్ నెంబర్ కూడా ఎవరికి కనిపించదు. మరి ఎవరికి కనిపిస్తుందండి అంటే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళకి కనిపిస్తుంది. హ్యాపీ కదండి. సో కాబట్టి కమ్యూనికేషన్ లో ఉండండి. 100% ఒక ట్రయల్ వేయండి. సో క్యారమ్ బోర్డ్ లో స్ట్రైకర్ ని కొట్టినట్టుగా అవకాశాన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరికి ఏమి కన్నాలు పడిపోయి ఏమి అవ్వవు, ఎందుకంటే డబ్బులతో సంబంధమే లేదు, కొత్త పని కూడా చేయక్కర్లేదు. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మంచి నిర్ణయం తీసుకోండి. మీరు హ్యాపీగా ఉండడంతో పాటు మీ ద్వారా కొంతమంది హ్యాపీగా ఉంచే అద్భుతమైన అవకాశం మీకు ఈ రోజు డోర్ నాక్ చేసింది ఫ్రెండ్స్. సో మంచి నిర్ణయం తీసుకుంటారని మరొకసారి కోరుకుంటూ మీ ఎంఎస్ఆర్. థ్యాంక్ యూ. గుడ్ అండ్ సీ.